ఎస్, ప్రస్తుతం నా ముందు ఉన్నారు మావోయిస్ట్ సీనియర్ మాజీ నేత, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు జంపన్న గారు. నమస్తే సార్. నమస్తే. నరసింహారెడ్డి గారు జంపన్నగా మారడానికి ఏదో ఒక్క సెకండ్ ఉంటుంది. ఈ నిర్ణయం వల్లే, ఆ ఒక్క సెకండ్ వల్లే ఇలా వెళ్ళిపోవాలి, ఈ సమాజాన్ని వదిలి మనం నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? పాటలకు పోవడానికంటే ముందు ఈ సమాజాన్ని అధ్యయనం చేస్తున్నాను. నేను అనేక పుస్తకాలు చదువుతున్నాను. నేను ఆ సందర్భంగా నాకు ఈ రాడికల్స్ రాడికల్స్ సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్ నాకు సిటీలో పరిచయం అయినరు. అంటే ఒక ఘటన సందర్భంగా పరిచయం అయ్యి ఆ విషయాలు మాట్లాడింది కాబట్టి నేను వెంటనే స్పందించి నేను పార్టీలకు, ఆనాడు పీపుల్స్ వార్ పార్టీలో అప్పటికి నేను 84 మేలో నేను అండర్ గ్రౌండ్ అయినా. నేను ఎక్కడ సార్, ఏ అడవుల్లోకి ప్రవేశించారు? నేను ఫస్ట్ ప్రవేశించింది మాదేపూర్, అంటే కరీంనగర్ జిల్లాలో కూడా మాదేపూర్ అడవులు ఉండేది. మాదేపూర్ నుంచి ఏటూరు నగరం, ఖమ్మం ఫారెస్ట్, అంటే ఈ 3 జిల్లాలకు సంబంధించింది వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఈ 3కి సంబంధించిన ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ ప్రాంతంకు నేను మాదేపూర్ నుంచి నేను ఎంటర్ అయ్యాను. నేను ఫస్ట్ దళ సభ్యునిగా ఎంటర్ అయ్యాను. నేను ఫస్ట్ మెంబర్గా, అవును, దళం మెంబర్గా మీరు ఎంటర్ అయ్యారు. సో దళ సభ్యుడిగా స్టార్టింగ్ మీకు ఇచ్చినటువంటి డ్యూటీ ఏంటి? దళ సభ్యుడు అంటే సెంట్రీ చేయడము, దళానికి రక్షణగా ఉండడం, ప్రజా మీటింగ్లు జరుగుతుంటాయి కాబట్టి రెగ్యులర్గా పొద్దు సాయంత్రం దాదాపు రోజు ఒక 3-4 మీటింగ్లు గ్రామాల్లో పూట కంటిన్యూగా జరిగేది. ఆ మీటింగ్లో పూట ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజల సమస్యలు ఇని అర్థం చేసుకోవడం, మెయిన్గా సెంట్రీ డ్యూటీ చేయడం, ఇతర పనులు చేయడం ఫస్ట్ ఉండే డ్యూటీ. అంటే ప్రజలతోటి మాట్లాడడానికి మాకు తక్కువ అవకాశం ఉంటుంది. కమాండర్ ఉండేది, కమాండర్ లేదా డిప్యూటీ మాట్లాడేవాళ్ళు. దళ సభ్యులుగా మాకు మాట్లాడే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. మేము గ్రామాలకు పోయి ప్రజల్ని పిలుచుకురావడానికి లేదా జస్ట్ ఒక 1-2 మినిట్స్ మాట్లాడడానికి తప్ప మాకు ప్రజలకు సంబంధించిన నిర్దిష్ట బాధ్యత లేదు ఫస్ట్. సో మీ కెరీర్లో అంటే దాదాపు మీరు ఒక 30 సంవత్సరాలు ఉంటారా నక్సల్ ఉద్యమంలో? నేను 34 ఇయర్స్ ఉన్నాను. 34 ఇయర్స్ ఉన్నారు. ఈ 34 సంవత్సరాల్లో టఫెస్ట్ ఆపరేషన్, చాలా క్లిష్టమైన ఆపరేషన్ ఏదనుకుంటారు? ఆపరేషన్ అంటే ఇప్పుడు నా లైఫ్ లోపల ఒక 3 టైమ్స్ ఒక టఫెస్ట్ ఆపరేషన్స్. అంటే ఒకటి ఏంటంటే 85 నేను పోయింది 84 మే అయితే 85 స్టార్టింగ్ నుంచి రిప్రెషన్ స్టేట్ వైడ్గా ఏపీ, అంటే ఆనాడు ఉమ్మడి ఏపీలో ఉంది, దండకార్యం ఉంది, సీరియస్ రిప్రెషన్ ఉంది. అంటే ముఖ్యంగా నేను పనిచేస్తున్న ప్రాంతం మాదేపూర్, ఏటున్నర ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో పూట క్యాంపులు దాదాపు అంటే ఒక 2-3 గ్రామాలకు ఒక క్యాంపు చొప్పున ఆనాడు క్యాంపులు ఉన్నాయి. ఆ క్యాంపు నుండి అంటే రెగ్యులర్గా వాళ్ళు పోలీసు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో అంటే ప్రజలను కూడా విపరీతంగా పోలీసులు కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, చంపడం, ఎన్కౌంటర్ కూడా జరిగినాయి. కాబట్టి అంటే మీకోసం అంటే మా కోసం, ప్రజల కోసం, అంటే ప్రజలంతా మాకు సహకరిస్తారు కదా. ఓకే, ప్రతి గ్రామంలో పూట ప్రతి గ్రామం పార్టీకి సహకరించేదే. అంటే ఇన్ఫార్మర్ గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం. ఇన్ఫార్మర్ అనేది అప్పుడు పెద్దగా లేదు. దాదాపు ప్రతి గ్రామం పార్టీకి సపోర్టింగ్, ఫుల్ సపోర్ట్ కంప్లీట్గా, ముసలోళ్ళైనా, పిల్లలైనా, మహిళలైనా, ఎవరైనప్పటికీ. అంటే మేము రోజుకు 3-4 గ్రామాల మీటింగ్లు పెడతామనంటే రెగ్యులర్గా అర్థం చేసుకోవచ్చు. మేము గ్రామాలని అక్కడనే తిండి, అక్కడనే ఆ పక్క పంట పడుకోవడం, అదే జరిగింది. అది అంటే ఆనాడు పెద్ద ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఏమీ లేదు. అంటే అలాంటి సిచ్యువేషన్లో బట్టి పోలీసులు వచ్చి అంటే నిర్బంధం, అంటే ఎన్కౌంటర్స్ చేయడం అనేది, దాంతో పీపుల్ టెర్రర్ అయినరు. అంటే టెర్రర్ అంటే భయానకమైంది అది. అంటే వాళ్ళ యొక్క పంట పొలాలని నాశనం చేసిండ్రు, బియ్యం లోపల ఇసుక కలిపిండ్రు, వాళ్ళని బట్టలు కూడా తీసి ఇసుక లోపల, ఎండాకాలం ఇసుక లోపల పండబెట్టి కొట్టారు పోలీసులు. సీరియస్గా, మామూలు కాదు, మామూలు సాధారణ ప్రజల్ని మీ క్యాంప్స్ కి అటెండ్ అవుతున్నారు అని అందరినీ మా దాంట్లోకి అటెండ్ అవుతుందా లేదన్న సంబంధమే లేదు. ప్రతి గ్రామం లోపల 100 మందిని కొట్టారు, భయానకంగా కొట్టారు. అది దాంతో అంటే మాకు తిండి, అంటే అప్పటి వరకు తిండి పెట్టిన ప్రజలు, మేము పోతే తిండి పెట్టే పరిస్థితి లేదు, ప్రజలు మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. అంటే మేము అంటే అభిమానం ఉన్నది, చాలా అభిమానం ఉంది. ఎందుకనంటే మేము అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించినాం. మేము ప్రజలకు సంబంధించిన అనేకమైన సమస్యలు మేము పరిష్కరించినాం. అవి కూలీ రేట్లు కావచ్చు, లేకపోతే తునికాకు రేట్లకు సంబంధించింది కావచ్చు, సారా రేట్లు తగ్గింపు కానీ, లేదా పెత్తందారులకు వ్యతిరేకంగా కాకుండా సమస్యల్ని న్యాయంగా పరిష్కరించడం కానీ, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడడం కానీ, ఇవన్నీ చేసినాం కదా ఆనాడు. ఇవన్నీ చేసినాం కాబట్టి ప్రజలందరికీ మా పార్టీ పట్ల అభిమానం ఉంది. కాబట్టి ఏంటంటే మమ్మల్ని, మాకు తిండి అయినా, రక్షణ అయినా అన్ని వాళ్ళే చూసుకున్నారు. కాబట్టి అలాంటి నేపథ్యంలో బట్ట అంటే పార్టీకి, ప్రజలకు ఈ సంబంధాన్ని విడగొట్టాలి,
ప్రజల సంబంధాన్ని విడగొట్టకుండా కూడా పార్టీని నిర్మూలించడం సాధ్యం కాదు. ఏంటి అంత కష్టసాధ్యం కానీ ఇది ఎందుకు అనిపించింది అప్పుడు మీకు అంత టఫెస్ట్ గా? ఎందుకు అంటే మాకు మా బలం ఎక్కడ ఉంటుందనంటే, మాది ఇప్పుడు బయట ఏమనుకుంటారంటే వీళ్ళకి తుపాకులున్నాయి లేకపోతే సంఖ్య ఉందని అనుకుంటారు. వాస్తవం మా బలం ఎక్కడ ఉంటుందనంటే, మా బలం మీనింగ్ ఇప్పుడు నేను ఆ పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఆనాడిన పీపుల్స్ వారు బలం ఎక్కడున్నది? ఫస్ట్ సిద్ధాంతం ఏంటిది? మార్క్సిజం అనే సిద్ధాంతం ఏదైందో దాన్ని మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిజం అంటారు. అది సిద్ధాంత బలం. అది రెండోది ఏంటి? ప్రజాబలం. అంటే ప్రజలు అన్యాయానికి దోపిడీకి గురవుతారు కాబట్టి దోపిడీకి గురయ్యే ప్రజల దగ్గరికి పోయి ఆ సమస్యలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎవరు లేరు కదా. ఏ బూర్జువా పార్టీలు ఎన్నికల సందర్భంగా వస్తారు తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పీపుల్స్ వార్ పార్టీ ఆ సమస్యలను పరిష్కరిస్తుంది కాబట్టి సహజంగానే పీపుల్స్ వార్ను చాలా గొప్పగా చూస్తారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో అంటే రాజ్యం వాస్తవంగా పోలీసులు కొట్టిండ్రు చంపినానంటే పోలీసులు అనేది వాళ్ళకు ఉద్యోగులే, వాళ్ళు కూడా పేద ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ రాజ్యం ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పాలసీల భాగంగా పోలీసులు వచ్చేసి కొట్టడం, చంపడం చాలా విపరీతమైన ఎన్కౌంటర్స్ కదా. ఆనాడు గ్రామాల సంఘంలో ఉన్న వాళ్ళను అనేక మందిని చంపారు, 100 మందిని. అంటే 85 నుంచి 89 వరకు 400 మందిని సాధారణ ప్రజల్ని చంపేశారు. నక్సలైట్లు కాకుండా నక్సలైట్ సానుభూతి పరులు, కొంతమంది సాధారణ వ్యక్తులే. ఇక వాళ్ళకి అనుమానం వస్తే చంపేయడం అంతే. అంటే చంపాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అదేదో పోలీసు వాళ్ళు చేసిన తప్పు కాదు అది. అంటే పోలీసు వాళ్ళు ఏదో తొందరపడి చేసిండ్రని అంటారు కానీ కాదు, పోలీసులు కాదు అది. పోలీసు వాళ్ళ వెనకాలన్నది ఎవరనంటే ప్రభుత్వం. చంపాలి అంటే టెర్రర్ చేయాలి, అంటే రాజ్యానికి సంబంధించింది ఏదో ఒక భయకంపితను చేయాలి. ప్రజల్ని కొట్టడం ఏంటిది? అసలు బియ్యంలో ఇసుక పోసుడు ఏంది? ఇళ్ళను గాలబెట్టుడు ఏంటిది? ముసలులను కొట్టుడు ఏంటిది? ఇదంతా చిత్రహింసలేంటి? ఇవన్నీ ఏంటి అంటే ఒక రకంగా ప్రజలు భయపడిపోయి పార్టీ దగ్గరికి పోకూడదు, అట్లయితే తప్ప ఇక సాధ్యం కాదనే నిర్ణయంతో వాళ్ళు చేసిర్రు. దాంతో మేము ఎక్కడికి పోయినా పిలిస్తే రాకపోయేది. వాళ్ళకి తెలుసు మేము అంటే డ్రెస్ తీసేసిపోయేది. మేము సివిల్ డ్రెస్లో పోయి మేము పిలుస్తుంటే కూడా ఏంటంటే ప్రజలు ఇటు పిలిస్తే అటు చూసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు కాదు. మేము అంటే చివరికి అంటే ఇప్పుడు మేము అంటే గ్రామంలో కూడా ఇన్ఫార్మర్ నెట్వర్క్ తయారైంది, ఒకరు ఇద్దరు నెట్వర్క్ తయారైంది. దాంతో మేము పొద్దున్నాక ఊళ్ళోకి పోవడం పెద్ద సమస్య వచ్చేది. అది కొన్ని సందర్భంలో మాకు తిండికి లేని పరిస్థితుల్లో అంటే ఒక ఘటన మాదేపూర్ లోపల ఒక లెంకలగడ్డ అనే ఊరు ఉంటుంది. అదే లెంకలగడ్డ లోపల అక్కడ తిరిగి మళ్ళీ 89 తర్వాత 91 లోపల గ్రౌండ్స్ పోలీసుల పైన అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తే పోలీసు వాళ్ళు అక్కడ చనిపోయారు 100 మంది లెంకలగడ్డ లోపల. ఎవరు నక్సల్స్ అటాక్ చేశారు? మా పార్టీ చేసింది అది. కానీ దానికంటే ముందు మేము కరెక్ట్గా 86 లోపల మాకు తిండి లేకపోతే మేము లెంకలగడ్డ విలేజ్కి పోయిన ఒక 4-5 గంటలు నడిచి ఆ ఊరి దగ్గరికి పోయి మేము ఇద్దరు వ్యక్తులము. ఎన్ని రోజుల నుంచి తిండి లేదు? దానికంటే ఒక రోజు ముందు కూడా లేదు మాకు తిండి లేదు. 2 రోజుల నుంచి తిండి లేదు. తిండి లేకపోవడంతో ఇబ్బంది ఉన్నది. అంత అన్ని గ్రామాల పోయినా ఎవరు మాకు ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. దుకాణంలో తెచ్చుకుందామంటే కూడా దుకాణంలో కూడా భయపెట్టారు పోలీసులు. మీరు ఎవరికి కూడా ఏంటంటే సామాన్లు ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, ఇస్తే మాత్రం మాకు సమాచారం వస్తుంది. కొట్టిరు కూడా, దుకాణం వాళ్ళని కూడా, వ్యాపారం కూడా కొట్టిర్రు. దాంతో భయపడ్డరు, మాకు సరుకులు దొరకలే. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ లెంకలగడ్డకు పోయి ఒక దుకాణం ఉంది మాకు రెగ్యులర్గా తెలిసిన దుకాణమే. సరే ఏం చేద్దామని చెప్పి మేము ఇద్దరం సివిల్ డ్రెస్లో మేము పోయిన తర్వాత ఆ దుకాణం లోపల ఏమీ లేవు, బియ్యం లేవు, ఏం లేవు అనే విషయం చెప్పారు వాళ్ళు. మరి తిండికి లేదు, మీరు ఏదన్నా మీరు తినేదన్నా ఇవ్వండి అని అంటే వాళ్ళు జొన్న గట్క మా దగ్గర ఇదే ఉందని చెప్పి బహుశా 1-2 కేజీలు అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. అది ఆ గట్క మేము టవల్ తీసుకుపోతే ఆ టవల్లో పోసిండ్రు వాళ్ళు. జొన్నలు గట్క జొన్న పిండి పోసిండ్రు. పోసిన తర్వాత ఏంటంటే ఈలోపు ఊళ్ళో ఇది ప్రచారం అయింది, వచ్చిర్రు వచ్చారు అని చెప్పి ఏంటంటే ఊళ్ళో కొంతమంది పెత్తందారులు ఎవరైతున్నారో, అంటే ఈ పెత్తందారులు అంతకుముందు మాకు లొంగి ఉన్న వాళ్ళే. కానీ ఎప్పుడైతే పోలీసులు వచ్చారో వీళ్ళు మళ్ళీ పెత్తందారులు మళ్ళీ ఆర్గనైజ్ అయ్యి
మొత్తం ప్రజలందరినీ పట్టుకుని వచ్చేసారు. మన ఊరికి ఇప్పుడు నక్సలైట్లు వచ్చిందంటే మన అందరికి దెబ్బలైతే చనిపోతాం మనం. కాబట్టి వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇదేం పద్ధతి వీళ్ళను అని చెప్పి వచ్చేసారు మా పైకి. వచ్చి చాలా సీరియస్గా తిడుతూ మమ్మల్ని తిట్టాను. మీరు ఎందుకు వచ్చారు, మీరు వీడికి ఎందుకు వచ్చారు, మమ్మల్ని చంపడానికి వచ్చారా, మీరు వస్తే మాకేమైంది, ఊరి పెద్దలు మాకు ఇన్ని దెబ్బలు అయినాయి, అన్ని అయినాయి, మీకు మీరు వస్తే మాకేమైందని చెప్పి తిడుతున్నారు. తిడుతున్నప్పుడు మేము అన్న అట్లా కాదే, మేము వచ్చింది మీకోసమే కదా, మేము ఎవరి కోసం వచ్చినాం, మాకు ఎవరున్నారు అని చెప్పి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇనుడు లేదు పెత్తందారులు. కానీ జనంతో మేము మాట్లాడుతున్నాం కాబట్టి జనం సైలెంట్ అయ్యారు, జనం అర్థం చేసుకున్నారు. సాధారణ జనం ఇంకా జనం అర్థం చేసుకున్నారు కాబట్టి పెత్తందారులు కూడా మాట్లాడే పరిస్థితి తగ్గిపోయింది. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తగ్గిపోయి మళ్ళీ ఏం చెప్పినట్టే, మీరు వస్తే మాకు దెబ్బలు అవుతాయి కదా, మీరు వచ్చారు సరే మీ బాధలు కరెక్టే, మీరు మాకోసం వచ్చారు, కానీ మీరు వస్తే మరి మాకు ఇది అవుతుంది కదా అనే విషయం వాళ్ళు మాట్లాడారు. అలాంటి సిచ్యువేషన్లో మేము తప్పనిసరి పరిస్థితులు వచ్చినాం, మాకు తిండి లేదు, 2 రోజుల నుంచి తిండి లేదు, కాబట్టి ఇది మా సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు మీరు పోయి చెప్పండి, పోలీస్ క్యాంప్ దగ్గరే ఉంది, అక్కడ దగ్గరే ఉంది కాబట్టి 5 కిలోమీటర్లు ఉంటుంది, మీరు పోయి చెప్పండి, మీరు అందరూ పోయి చెప్పండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఏంటంటే మేము ఆ గట్క తీసుకొని మేము వెళ్ళేసి వచ్చినాం. వచ్చిన స్పీడ్గా వండుకున్నాం, అడవిలో వండుకున్నాం. మేము వెంటనే మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోయినాం. మేము అడవిలో పోలీసులు వచ్చారు, పోలీసులు 1-2 గంటలకు వాళ్ళు వచ్చారు, ఊళ్ళోకి వచ్చారు, అడవికి రాలేదు. మీరు వచ్చి వెళ్ళిపోయిన మేము వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. సేమ్ అదే టైం లోపల ఏంటంటే మేము ముక్నూరు, అంటే అది ఇప్పుడు గోదావరి ఒడ్డున ఉంటుంది, అక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని పక్క పంటే ముక్నూరు అనే గ్రామం ఉంటుంది, అక్కడికి పోయినాం. అక్కడికి పోతే కూడా సేమ్ సిచ్యువేషను. అక్కడ ఒకతను అంటే మాకు మొట్టమొదటి నుంచి పార్టీకి సహకరించే వ్యక్తి, ఆయన తినకుండా తెల్లారి పండుగ ఏదో ఉన్నది, ఏదో పండుగ, ఆ పండుగ కంటే ముందు రోజు ఆయన కాడున్న బియ్యాన్ని మొత్తంగా కంప్లీట్గా మాకు ఇచ్చేసాడు. కంప్లీట్గా మాకు ఇస్తే ఆ బియ్యం పట్టుకొని మళ్ళీ మేము ఆ మేడారం అని ఇన్నర్గా ఏటున్నాను అంటే మేడారం ఉంటుంది, మేడారం దగ్గర ఐలాపురం అనే ఒక గ్రామం ఉంటుంది, ఐలాపూర్లో ఒక క్యాంప్ ఉంది, మేడారంలో క్యాంప్ ఉంది, దగ్గర అనేక క్యాంపులు ఉన్నాయి. మేము తిరిగి ఐలాపూర్ నుంచి మేము అటు మేడారం వైపు వెళ్ళిపోవాలి. మేము సాధారణంగా ఆ టైం లోపల అంటే ఇప్పుడు బాటల పంటి పోయేటోళ్ళం కాదు, మేము కంప్లీట్గా అడవి లోపల, అది డే కానీ నైట్ కానీ పూర్తిగా డైరెక్షన్లో పోయేటోళ్ళం. మేము పోతున్నాం, కానీ ఆ రోజు మబ్బులు పడ్డాయి, పూర్తిగా మబ్బులు పడ్డాయి, వర్షం పడుతుంది. అంటే మబ్బులు పడ్డప్పుడు ఒక సమస్య ఉంటుంది. మామూలుగా సూర్యుడు కనుక ఉంటే ఏమవుతుందంటే సూర్యుడిని అంటే ఆ గుర్తు ఏవైతే ఉంటే దిశలు ఉంటాయి కదా, తూర్పు పడమట ఉత్తర దక్షిణ అనే అవుతున్నాయో, అంటే డేలా ఉంటుంది, రాత్రి అయితేనో నక్షత్రాలు ఉంటాయి, కాబట్టి వీటి ఆధారంగా మేము ఆ డైరెక్షన్ చూసుకొని వెళ్ళిపోతుంటాం. అంటే అప్పుడు వాచ్లు ఇవన్నీ కూడా ఏమి ఉండేవి కదా, టైం ఉంటుంది కానీ టైం సమస్య కాదు కదా. మబ్బులు పడిన తర్వాత ఓకే, అప్పుడు మీరు కేవలం తప్పనిసరి పోవాల్సిందే. పోవాలనంటే బాట మీద పోయటానికి వీల్లేదు, ఒక ఊరు నుంచి మరొక బాటకు పోయటానికి వీల్లేదు, డైరెక్ట్గా అడవిలో పోవాలి. అడవిలో పోతే నీకు మొత్తం చుట్టూ అసలు కొద్దిగా అటు ఇటు అయినామంటే కథ మళ్ళీ రౌండ్ తిరుగుతాము. నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరు అన్నారు ఎగ్జాక్ట్ పాయింట్కి వద్దాము. ఇప్పుడు అంటే మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటున్నాం, ఎవరైనా ప్రతి ఒక్కరు ఆ లొకేషన్ ఆన్ చేసుకొని ఆ స్పాట్కి వెళ్తున్నారు, లైవ్ లొకేషన్ ప్రజెంట్ లొకేషన్ షేర్ చేయమన్నారు, వెళ్ళిపోతున్నాం ఈజీగా. అప్పట్లో అడవుల్లో ఇటు చూసిన చెట్లు ఉంటాయి, అలాంటివి ఏం లేవు. మీరు ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, అంటే డైరెక్షన్ లోపలనే ఎలా గుర్తుపెట్టేవాళ్ళు? ఇప్పుడు మీరు ఈ ప్లేస్ నుంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, అంటే ఒక అనుభవం తర్వాత అంటే పోయే వ్యక్తి ఫస్ట్ పైలట్ ఎవరైతే ముందు నడిచే వాళ్ళు పూర్తి అవగాహన పైలట్ అంటారు కదా, ఆయన ఉంటాడు, ఆయన తర్వాత మరో 2 మెంబర్స్ ఉంటారు, కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ డైరెక్షన్ ఎట్లా పోతున్నాం అంటే మనం ఈ డైరెక్షన్ ఇట్లా పోయేటప్పుడు ఇప్పుడు స్ట్రేట్గా ఇక్కడ సూర్యుడు ఉండరు, మనం ఎటు పోవాలి, ఇప్పుడు మనం పోవాల్సింది దక్షిణం పోవాలని అనుకుంటే, అంటే ఇప్పుడు ఇది పడమట కదా, ఇది పడమట, ఇది తూర్పు, మనం దక్షిణం కాబట్టి దక్షిణం వైపు ఇటు సైడ్ మేడారం ఉంది, పోవాలి. పోయేటప్పుడు అంటే మధ్యలో ఏమేమి వస్తాయని కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక అడవి ఎట్లుంటుంది, తర్వాత వాగులు ఏముంటాయి, తర్వాత బాటలు ఏమొస్తాయి, ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ బట్టి పోయేటప్పుడు మనిషి ఏమైనా అంటే పరధ్యానం ఉన్నాడు అనుకో, పరధ్యానం ఉంటే ఏమవుతుంది, మళ్ళీ గుండ్రగా తిరుగుతాడు, అక్కడే తిరుగుతాడు. గుండ్రగా తిరిగిన తర్వాత కథం అయిపోయినట్టుగా. కాబట్టి అట్లా తిరగకుండా పైలట్ చాలా సీరియస్గా ఉంటాడు. తన ఆలోచన అంతా కూడా కంప్లీట్గా ఆ పోయే డైరెక్షన్ స్ట్రైట్గా పోతుండా లేదనేది తనది ఉంటుంది. తనే కాకుండా మిగిలిన డిప్యూటీ కమాండర్ది ఉంటుంది, కమాండర్ది ఉంటుంది అవగాహన. కాబట్టి ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి సాధారణంగా తప్పరు, కొన్ని సందర్భాలు తప్పినవి కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలు తప్పినవి 1 గంట పోవాల్సింది 8 గంటల ప్రయాణం అయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ప్రయాణాలు రాత్రుల పూట కూడా సాగిస్తుంటారా? సాగిస్తాం. రాత్రిపూట ఎలా కనిపిస్తుంది అంటారు? అప్పుడు అంటే సూర్యుడు, మీరు చెప్పినట్టు పగటిపూట సూర్యుడు, నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాలను ఎలా ఐడెంటిఫై చేస్తారు?
అంటే దాంట్లో ఇప్పుడు ఆ చుక్కలు ఉంటాయి, ఇప్పుడు తోక చుక్కలు అనేవి ఉంటాయి కదా, తోక చుక్కలు general గా మనం చూస్తే పైన నక్షత్రాలు అంటే చంద్రుడు ఇప్పుడు ఏ టైంలో పట్ట 6-7 గంటలకు స్టార్ట్ అయ్యి తిరిగి పైకి వస్తా అంటాడు కదా, ఆ చంద్రుడిని నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని అట్లా పూడు ఉంటుంది అన్నట్టు. అంటే ఆ సమయం అనేది ఎలా సెట్ అయ్యేది సార్ మీకు? అంటే రాత్రి పగలు అనేది ఉంటుంది చూసారా, అంటే మీరు పర్టికులర్గా ఒక టార్గెట్ పెట్టుకుంటారా, చీకటి పడే లోపు అక్కడికి వెళ్ళిపోవాలి, లేదంటే రాత్రి నుంచి ఉదయం వాచ్ ఉంటుంది కదా, వాచ్ ఉంటుంది, వాచ్ ఉంటాయి కదా, వాచ్ అందరికీ ఉంటాయి కానీ 2-3 ఉంటాయి వాచ్లు. కాబట్టి వాచ్ తర్వాత ఈ నక్షత్రాలు ఇవన్నిటిని బట్టి ఏంటంటే పోతారు. టెక్నాలజీ లేని టైంలో అంటే మేము పోయినప్పుడు వాచ్ ఉన్నది ఇదే టెక్నాలజీ, ఇంకా వేరేం లేదు, మైండే ఇంకా వేరేం లేదు. అంటే ఇక్కడ ఈ ఘటన ఏంటంటే మేము పోయేటప్పుడు మబ్బులు పడడంతో మేము చివర్లో ఐలాపూర్ క్యాంపు దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము బాట ఎక్కినాం. మేము బల్లబాటే, అది రోడ్ కాదు, అది మామూలు సాధారణ బల్లబాట. ఈ బల్లబాట వంటి ఐలాపూర్ క్యాంపుకు ఏటూరు నాగర్ నుంచి బియ్యం తీసుకొని వస్తారు పోలీసులు. బండి నిండా బియ్యం పెట్టుకొని, బియ్యము కూరగాయలు వాళ్ళ సరుకులన్నీ తీసుకొని వస్తున్నారు. వాళ్ళు సివిల్ డ్రెస్ ఉన్నారు, మిలిటరీ డ్రెస్లో లేరు వాళ్ళు. మేము నడుస్తున్నాం, బాట పట్టి నడుస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ గమనించారు, ఎందుకంటే మేము డ్రెస్సులు ఉన్నాం కాబట్టి వాళ్ళు గమనించి అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏంటంటే బాజు ఆటో భయ్యా అని చెప్పి ఆ హెడ్ కానిస్టేబుల్ మాట్లాడితే అసలు ఈ అడవిలో బట్టి హిందీలో మాట్లాడేది, ఎందుకు హిందీలో మాట్లాడారు వాళ్ళు? అంటే వాళ్ళు తెలుగే అయినప్పటికీ వాళ్ళకి సాధారణంగా హిందీలో పట్ట మాట్లాడడం అలవాటు కదా సాధారణంగా. అంటే వాళ్ళు ఏపీఎస్పీ పోలీసు, సివిల్ పోలీసు కాకుండా ఏపీఎస్పీ బెటాలియన్ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడంతో వెంటనే మేము డౌట్ చేసి ఇది పోలీసు వాళ్ళు అనే దాంతో వెంటనే మేము వెపన్ కార్ట్ చేసినాం. వెంటనే వెళ్ళినప్పుడు పోలీసులు అన్సప్ చెప్పినాం. మేము అన్సప్ చెప్పినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ తను కూడా లోడ్ చేసిండు. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు? మేము ఉన్నది 6 అప్పుడు. 6 మంది ఉన్నారు నక్సలైట్స్. పోలీసులు ఎంతమంది ఉన్నారు? పోలీసులు వాళ్ళు ఉన్నది 3. మీరు వెపన్స్ తో ఉన్నారు? ఎన్ని వెపన్స్ ఉన్నాయి మీ దగ్గర? 6 మంది దగ్గర 6 వెపన్స్. ఏ వెపన్స్ ఉన్నాయి సార్? 303 8mm అవే. ఆనాడు AK-47 కూడా ఏం లేవు. 303 అంతే మామూలు ఆనాటికి, తర్వాత వచ్చినాయి. పోలీసులు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయా? 303 ఉంది. ఓన్లీ 303. వాళ్ళ ముగ్గురు ఉన్నారు, మీరు 6. ఏం జరిగింది? మేము హ్యాండ్సప్ చెప్పినాం, వెంటనే పోయినా స్పీడ్కి వెళ్ళిపోయి అక్కడ పోలీసుల దగ్గర నుంచి వెపన్స్ గుంజుకొని బండి అతను రైతు బండిని అడవులకు తీసుకుపోవాలని చెప్పానటంతో అడవులకు లోపలికి, అంటే బాటను తప్పించేసి సాధారణంగా బాట లేకుండానే లోపలికి తీసుకుపోయాను. ఇప్పుడు ఆ టైంలో మీరు చెప్తున్న మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నాను, మీరు హ్యాండ్సప్ అన్నారు, వాళ్ళు మీకు సరెండర్ చేశారు వెపన్స్ అంతా. ఆ టైంలో లోడ్ చేసుకుని ఏదైనా ఫైర్ చేస్తుంటే అప్పుడు ఏం జరిగింది? మేము వాళ్ళు ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తూ తప్పనిసరి ఫైరింగ్ చేయాల్సిందే. ఫైరింగ్ చేయకుంటే ఇంకా వేరే సమస్య ఏం లేదు. మమ్మల్ని మేము రక్షించుకోవాలనుకున్నా తప్పదు కదా, అది తప్పని పరిస్థితి. అంటే మేము ఫైర్ చేసినా వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు చేసినా మేము చేసేవాళ్ళం. కానీ యాక్చువల్గా వాళ్ళు చేయలే, మేము చేయలే. లోడ్ చేసిండ్రు పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి? ఉన్నది. మీ దగ్గర వెపన్స్ ఉన్నాయి? మా దగ్గర వెపన్స్ ఉన్నాయి. లోడ్ చేసినాం కానీ ఎవరు ఫైర్ చేయలే. వెంటనే స్పీడ్కి వెళ్ళిపోయి హ్యాండ్సప్ చెప్పేసి ఏంటంటే లోపలికి తీసుకుపోయి మాట్లాడినాం వాళ్ళతోటి. వాళ్ళనేమి ఫస్ట్ ఒక్కసారి అంటే ఒక కానిస్టేబుల్ నడవకపోతే ఒక తన్ను తన్నిండు. మా దాంట్లో ఒక సభ్యుడు వెనకాల నుంచి ఒక తన్ను తన్నిండు. కానీ ఎవరూ మేమేమి వాళ్ళని తిట్టలేదు, కొట్టలేదు. చాలాసేపు ఒక 2 గంటల సేపు మాట్లాడి అక్కడ వాళ్ళ దాంట్లో నుంచి బియ్యం, మాకు కావాల్సినవి ఒక 6-7 కేజీల బియ్యం, కొన్ని కూరగాయలు అవి తీసుకున్నాం అంతే. అంతకంటే ఇంకా వేరే ఏం తీసుకోలేదు. మరి వెపన్స్? తుపాకులు తీసుకున్నాం. వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఎంత వయసు వాళ్ళు పోలీసులు? లేదు, ఆ హెడ్ కానిస్టేబుల్ అప్పటికి ఆయనకు 50 సంవత్సరాలు, కొద్దిగా ఓల్డేజే. మిగిలిన 2 వాళ్ళు కొద్దిగా యంగర్స్, దాదాపు 30-32. మీరు మీ 6 మంది సభ్యులు? మేము ఇంకా తక్కువ వయసు ఉంటాం. ఇంకా చిన్న వయసు? మేము చిన్న వయసు. వాళ్ళతో అప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు పోలీసులు మీతో? మీరు ఆ వెపన్స్ మాకు అభిమానంగానే మాట్లాడారు. మీ గురించి మేము వింటున్నాం, మేమే ఎక్కడ కాల్పులు చేయాలని అనుకోవడం లేదు, మేము ఎక్కడైనా మామూలుగా తిరిగిపోతాం తప్ప మేము ఎక్కడ మీరు కనపడ్డా కాల్చొద్దని అనుకున్నాం, మేము లోపలికి పోవద్దని కూడా అనుకుంటున్నాం, సాధారణ డ్యూటీ చేస్తున్న విషయం వాళ్ళు చెప్పారు. వాస్తవంగా ఆనాడు ఏపీఎస్పీ పోలీసు ఎక్కడైనా దాదాపు ఆనాడు మాకు ఉన్న అండర్స్టాండింగ్ కూడా ఏపీఎస్పీ పోలీసులు ఎక్కడ కూడా మా పైకి దాడికి రాలేవాళ్ళు. ఎవరు వచ్చిందంటే సివిల్ పోలీసులు కూడా అందరు కాదు. మళ్ళీ అంటే పోలీస్ స్టేషన్ లోపల ఉండే వాళ్ళ లోపల ఎవరైతే ఉన్నారో కొద్దిమంది ఆఫీసర్లు, అంటే ఇప్పుడు ఉదాహరణకు సంతోష్ కుమార్ అనే సిఐ ఉన్నాడు, ఆయనది ఖమ్మం సిఐ. కొద్దిగా అంటే మా కోసం చాలా ఎంగేజ్ అయ్యాడు, సీరియస్గా ఎంగేజ్ అయ్యాడు. కానీ అందరూ ఎస్ఐలు కూడా ఎంగేజ్ కాలే.
అందరు కానిస్టేబుల్ కూడా ఎంగేజ్ కాలే. వాళ్ళకి తెలుసు కదా పీపుల్స్ వార్ ఏంటిదనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రజలు నిత్యం కలుస్తుండ్రు కదా, ప్రజలు నిత్యం కలుస్తుండ్రు. తర్వాత వాళ్ళు కూడా ఎవరు, వాళ్ళంతా కూడా పేద రైతుల బిడ్డలే కదా. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసి వస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా పెత్తందారి వ్యవస్థ మీద, భూస్వాముల మీద పోరాటం చేస్తున్నారు. ఒక స్వరాజ్యాన్ని తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య కక్ష అనేది ఎందుకు ఆ స్థాయిలో పెరిగిపోయింది? పోలీసులకు పీపుల్స్ వార్ పార్టీ కక్ష ఏమీ లేదు. అనివార్యమైన యుద్ధం కాబట్టి యుద్ధం చేయడమే తప్ప, ఇప్పుడు అట్లా అనుకుంటే పీపుల్స్ వార్ పార్టీ అనేకమైన ఘటన లోపల వాళ్ళని వదిలేసడం జరిగింది కదా. ఇప్పుడు ఈ ఘటనే ముగ్గురు వదిలేసినాం కదా. అంటే తుపాకులు ఇవ్వడం అనేది విధానం కాదు కాబట్టి ఇవ్వలే, కానీ యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన వంట సరుకులు మళ్ళీ పంపినాం కదా మేము ఐలాపూర్కు. అంటే తిండికి ఇప్పుడు వాళ్ళకి పోకపోతే, ఇప్పుడు వర్షాలు, వరదలు, రోడ్లు లేవు, వర్షాల టైంలో మీరు ఇరుక్కుపోయినట్టే వాళ్ళు ఫారెస్ట్ లో ఇరుక్కుపోయారు. అంటే వాళ్ళ క్యాంప్ అక్కడ క్యాంప్ గానే ఏంటంటే వరదలు, వర్షాకాలం కాబట్టి ఏంటంటే తిండి సమస్య ఉంది, వాళ్ళకి కూడా సమస్య ఉంది లోపల. వాళ్ళే కాదు, అనేక ఘటన లోపల, అనేక ఫైరింగ్ లోపల కూడా మేము అక్కడ వాళ్ళని సరెండర్ చేసుకొని వాళ్ళు వదిలిపెట్టి ఉన్నాయి కదా. ఎవరిని అట్లేం చేయలే. సరే, ఇప్పుడు సందర్భాలు మాత్రమే జరిగినాయి తప్ప అందరినీ పోలీసులను చంపడం అనేది పీపుల్స్ వార్ విధానం కాదు అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వర్షాలు, తుఫాన్లు దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఆగకుండా కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఫారెస్ట్ లో ఉండిపోతారు. అప్పుడు ఎలా ఆ ఫారెస్ట్ లో నుంచి బయటపడాలంటే ఎలా? బయటపడాలంటే ఏదో ఒక విలేజ్ పోతాం కదా. ఒకవేళ కనుక మేము అడవిలో పట్టినే మేము చక్కెర కొట్టేసి మేము అనుకున్న టార్గెట్కి పోలేకపోతే మేము అక్కడ పడుకుంటాం. ఇక పోగలిగేది ఏం లేదు కాబట్టి నైట్ పడుకుంటాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ లేట్గానైనా పోతాం. మేము పోయినప్పుడు ఓ పూట తిండి ఉండదు, అంతే. తిండి లేనప్పుడు దానికేం పెద్ద సమస్య కాదు, అది సాధారణ అలవాటే కదా. ఇప్పుడు మాకు 80 రోజులు ఉండగలరు ఇప్పుడు టఫ్ కాలం అంటే 85, 89 టోటల్ పార్టీకి టఫ్. అది అంటే తిండే లేదు కదా మొత్తం అంతా చాలా. అసలు ఒక్క పూట కూడా తిండి చాలా కష్టమైన పరిస్థితి ఆనాడు. తర్వాత రాలే, కానీ ఆనాడు మాత్రం దాదాపు 85 నుంచి 88 వరకు తిండికి సమస్య, వాటర్కి కూడా సమస్య. వాటర్ కూడా మాకు సరైన వాటర్ దొరకలే. వాటర్ మేము ఎక్కడ తాగిన మేము కుంటలు, అంటే కుంటలు అన్నట్టు కూడా మళ్ళీ ఎలాంటి అంటే ప్రజలు అక్కడ ఊరికి దొడ్డికి పోతారు కదా. అంటే ఆ ఎండాకాలం ఎన్ని ఉంటాయి, నీళ్ళు ఉన్నాయి కదా. అంటే బర్రెలు, తరదేడ్లు, బొర్రె అవే అమృతం లాగా నీళ్లు తెచ్చుకుని తాగిను. ఏంటి కాలకృత్యాలు తీర్చుకొని పశువుల్ని కడిగేటువంటి ఆ గుంటల్లో నీ వాటర్ తాగేవాళ్ళు? ఆ గుంటలో నీళ్ళు తాగినాం. ఒక్కరోజు కాదు, సంవత్సరాల తరబడి తాగినాం. ఆ తర్వాత కూడా తాగినవి ఉన్నాయి. అంటే ఇక్కడ మనిషి బతకడం కోసము తప్పనిసరిగా ఆ వాటర్ అనేది తాగక తప్పదు. అది అంటే విప్లవం అంటే గెరిలా అన్నట్టు. ఇప్పుడు దాంట్లో ఒకటి ఉంటుంది కదా, విప్లవం అంటే విందు భోజనం కాదు, కష్టాలు ఉంటాయి, కఠినమైనవి, మామూలుగా ఉండవు. మన జీవితంలో పట ఎవరు ఎదుర్కొని కష్టాలు ఉంటాయి. నిజంగానే మనుషులు కాలకృత్యాలు తీర్చుకునేటువంటి ఆ గుంటలో వాటర్ మీరు తాగారని చెప్తున్నారు కదా, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా మావోయిస్టులు? అనేక సందర్భాలు, ఒక్కసారి కాదు, అనేక సందర్భంలో పట ఆఖరికి మనిషి తమ మూత్రం తాము తాగినవి కూడా ఉన్నాయి నక్సలిజంలో ఉన్నప్పుడు. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? వాటర్ తాగకపోతే చచ్చిపోతాం కదా, నాలుగు ఎండకపోతుంది కదా, ఏం చేయాలి? వర్షాకాలం నీళ్ళు దొరుకుతాయి, చలికాలం దొరుకుతాయి కొంత పర్లేదు, కానీ ఎండాకాలం మే నెల లోపల నీకు వాటర్ ఉండదు కదా. వాటర్ నడవాలి, నడుస్తుంటాం, ఎక్కడ అసలు అక్కడ వాటర్ ఉంటుంది అనుకుంటాం, ఉండదు, ఎండిపోతుంది. అంటే చెలిమలని తీస్తారు కదా, చెలిమలు ఉండయి. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు తిరిగి మనం ఇంకెక్కడికి పోలేము. అంటే ఊర్లు కూడా ఉండేగా, ఒక్కొక్కసారి ఊరు 2-3 గంటలు నడవాలి, లేదా తప్పిపోతాం, లేకపోతే అక్కడ పోలీస్ క్యాంప్ ఉంటుంది. ఇవన్నీ తప్పదు కదా. కాబట్టి అంటే ఒక అనివార్యమైనప్పుడు గెరిల్లాలు మార్చుకుంటారు, తమ జీవితంలో జీవిత పద్ధతులు మార్చుకుంటారు. మీరు నాకు ఒక మాట అన్నారు, మనిషి మూత్రమే దాహం తీర్చుకోవడానికి. కొన్ని ఘటనలు అది రెగ్యులర్ కాదు, మనిషి మూత్రం అనేది కొంతమంది కొన్ని సందర్భాల ఈ ఘటనలే, అది అందరికీ జనరల్ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కుంటల నీళ్ళ నేను చూడు, అది చాలా మందికి అనుభవం, వందల మందికి అనేక ఎక్స్పీరియన్స్ చేశారు. నా అనుభవంలో 85 నుంచి 88కి అనుభవం ఉంది. 88గా నేను సీసీ మెంబర్ అయిన తర్వాత, అంటే మరొక టఫెస్ట్ పీరియడ్ ఏంటంటే, నేను 2011 తర్వాత నేను ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్కు నేను ప్రయాణం చేసిన. ఒక 30 మంది ఒక ప్లాటూన్ సంఖ్యను తీసుకొని, అంటే సీసీ కోఆర్డినేషన్ కోసం. సీసీ అంటే ఇటు సైడ్ సీసీ మెంబర్స్ ఉన్నారు, అటు సైడ్ సీసీ మెంబర్స్ ఉన్నారు. ఈ దీంట్లో కోఆర్డినేషన్ లేదు కాబట్టి ఈ కోఆర్డినేషన్ కోసం ప్రత్యేకించి నేను ఒక టీంని తీసుకుని పోయినా. నేను పోయినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, అంటే మధ్యలో ఒరిస్సా ఉన్నది,
ఒరిస్సాకు సంబంధించిన అనేక జిల్లాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మహానది, రకరకాల నదులు ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ప్రజల సంబంధం కూడా లేదు, అడవిపైన పట్టు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరికి అర్థం కాకుండా నైట్ ప్రయాణం చేయాలి. డేల ప్రయాణం చేయడానికి వీలు లేదు, అక్కడ కంప్లీట్ నైటే, వితౌట్ లైట్ వేసడానికి వీలు లేదు, బాట పంటి పోయడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ లోనే ఉన్నాం. ఇప్పుడు మనకి డే టైం ఈవినింగ్ అవుతుంది, కాసేపు చీకటి పడితే మాకేం అర్థం కాదు. ఎటు చూసినా బండలు, రాళ్ళు, ముళ్ళు, చెట్లు ఉన్నాయి. నైట్ టైం మీకు ఎలా, కొత్త ప్లేస్ లో మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? ఎంత చీకటి అయినప్పటికీ వర్షం పడుతుంటే ఇంకా చీకటి అవుతుంది. అసలు ఎక్కడ కూడా చుక్కలు ఉండయి, కారు చీకటి ఉంటుంది. కారు చీకటి ఉన్న అమావాస్య రాత్రి కూడా ఏంటంటే కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అంటే 30-50 కిలోమీటర్లు అంటే రాత్రి నడక లోపట కనీసం ఒక 5 కిలోమీటర్లు నడవాలనుకుంటే 2 గంటలు పడుతుంది. రాత్రి సమయం అంటే బాటలు లేకుండా, అంటే గుట్ట తర్వాత ఇవన్నీ కంప ఉంటుంది కాబట్టి 2 గంటలు కూడా పడుతుంది, ఒక్కోసారి 3 గంటలు పడుతుంది. కానీ నడవక తప్పదు. ఎంత బరువు వస్తారు? బరువులు కూడా ఏంటంటే ఉంటుంది 7-8 కేజీలు ఉంటుంది, 12 కేజీలు తప్పనిసరిగా ఉంటుంది. అంటే వెపల్స్ కాకుండా, తూటాలు కాకుండా ఇతర బరువులు, అంటే తాము తినే వంట సరుకులు కావాలి కదా, వంట సరుకులు కావాలి, పుస్తకాలు కావాలి, ఇతర రకరకాల బట్టలు కావాలి, ఇవన్నీ ఉండాలి కాబట్టి ఉంటుంది 10 కేజీలకు నియర్లీ అటు ఇటు ఉంటుంది. అది అలాంటి సమయంలో చిమ్మ చీకటిలో మీరు వెళ్తూ ఉంటారు, కొత్త ప్లేస్, అడవి మీద అవగాహన తక్కువ, ఏదైనా ఎమర్జెన్సీ పని మీద మీరు వెళ్లాల్సిన ప్లేస్ వేరే ప్లేస్కి చేంజ్ అవ్వాలి. ఏదైనా క్రూర జంతువులు అటాక్ చేసినప్పుడు వాటి నుంచి ఎలా మీరు మిమ్మల్ని కాపాడుకుంటారు? క్రూర జంతువులు అంటే సాధారణంగా ఇప్పుడు మనిషి ఎట్లయితే క్రూర జంతువులు భయపడతాడో ఆ క్రూర జంతువులు కూడా భయపడతాయి. అది పులి కానీ, గుడ్డేలకు కానీ, ఏనుగు కానీ ఇవి భయపడతాయి. ఏనుగులు భయపడతాయి. అవి చూసి అంటే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఏనుగు కొద్దిగా అది పిచ్చి ఏనుగు అయితే అది తనకు ప్రమాదం అనుకున్నప్పుడు అది దాడి చేస్తుంది తప్ప సాధారణంగా అవి కూడా భయపడి పోతాయి. ఏనుగులు పోతాయి, పులి పోతుంది. గుడ్డేలుకి మాత్రం గుడ్డేలు ఎక్కువ ప్రమాదం. ఎలుగుబంటి అంటే మాకు నష్టం చేసినాయి, మాకు పులి నష్టం చేసినాయి పెద్దగా ఏం లేవు. ఏనుగు మాత్రం కర్ణాటకలో పట్ల ఒక కమాండర్ను చంపేసింది. ఎలా అటాక్ చేసింది? అటాక్ అంటే పోతున్నారు వీళ్ళు, ఏనుగుల గుంపు వచ్చేసింది. ఏనుగుల గుంపు వచ్చేసినప్పుడు అది తనకు నష్టం అనే దాంతో ఏంటంటే అది దాడి చేసింది. మిగిలిన సభ్యులు కొద్ది పారిపోయినరు. కమాండర్ కొద్దిగా ఏదో రక్షణ తీసుకోవడానికి కొద్దిగా వెనుక జరిగింది, కానీ అది వచ్చేసింది, దాడి చేసింది, చంపేసింది. ఎలుగుబంటి ఎలా డ్యామేజ్ చేసింది సార్? మీ ఎలుగుబంటి పార్టీలో కూడా చాలా అంటే దాదాపు ఒక 7-8 మంది పైగా కూడా గాయపడి ఉంటారు. గాయపడ్డది ఉన్నది, సీరియస్గా చేయబోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరిగినాయి. చనిపోయిన ఘటన తక్కువే, 1-2. తర్వాత దానికంటే పాములతో కూడా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి, ఒక 2-3 ఘటనలు ఉన్నాయి. ఒక పెద్ద అడవిలో వెళ్తూ ఉంటాం, ఆ అడవిలో పాము సడన్ గా కాటేసింది. ఇమీడియట్ గా ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసుకోవాలి. ఎలా కాపాడుకుంటారు? అది విషసర్పమా, మామూలు? సాధారణంగా ఏంటంటే స్నేక్ ఇంజెక్షన్స్ ఉంటాయి మీ దగ్గర. ప్రతి గెరిల్లా స్క్వాడ్ దగ్గర స్నేక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ వెంటనే అంటే పాము ఏంటిదని బట్టి కూడా అర్థం చేసుకోవాలి. ఎలా గుర్తుపడతారు? అంటే పాము కాటును బట్టి గుర్తుపడతారు. పాము ఇప్పుడు సాధారణ ఇప్పుడు నీరు కట్టె అంటారు. ఇప్పుడు మనకు తెలంగాణలో నీరు కట్టె ఉంటుంది. ఆ నీరు కట్టె కుడితే సచ్చేది ఏం లేదు అలా. నీరు కట్టె కాకుండా తాసుపాము లేదా వేరే పాములు అయితే వేరే పాములు కుట్టినప్పుడు అది పాయిజన్గా మారుతుంది అది. కాబట్టి ఆ టైం లోపల ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తారు. అర్థం చేసుకుంటారు. అంటే అక్కడ అంటే ఆదివాసీ ప్రజలు కూడా వాళ్ళకి తెలుసు కదా, వచ్చే వాళ్ళందరూ కూడా సాధారణంగా వాళ్ళకు తెలిసిన వాళ్ళే వస్తుంటారు దళ సభ్యులుగా. చాలా మందికి తెలుసు కాబట్టి ఏంటంటే వెంటనే అంటే ఆ టీమ్ ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లోనే అడవుల మీద అవగాహన ఉన్న వాళ్ళని, అలాగే చదువుకున్న వాళ్ళని, సాధారణంగా అడవి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఆదివాసీ ప్రజలకు తప్పనిసరిగా ఉంటుంది. లేదా బయట నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. బయట నుంచి పోయిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఫస్ట్ తెలియనప్పటికీ ఆ తర్వాత వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు క్రమంగా. అక్కడ అడవి లేదా ప్రజల సంస్కృతి ఏంటిది, తర్వాత ఇతర ఇవన్నీ అర్థం చేసుకుంటారు. అలా ఇప్పుడు ఆ పాము కాటు వేసినప్పుడు వెంటనే అక్కడ ఉన్న ఏదైనా ఆకులు అలములు తీసుకుని ఏదైనా మామూలుగా చెప్తుంటారు కదా సార్, ఆదివాసీలు అంటే ఆకులు ఆ పసరు పోస్తే వెంటనే రెమెడీ ఉంటుంది, లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. అలాంటి ఘటనలు ఏమన్నా జరిగిందే? లేదా అలాంటి ఫస్ట్ 80-84 కూడా ఆ ఘటనలు ఉండే. కానీ ఆ తర్వాత ఏంటంటే ఇంజెక్షన్స్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కదా, సాధారణంగా ఇంజెక్షన్స్ పెట్టుకుని ఇంజెక్షన్ తోటే మీ కెరీర్లో మీ ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా యానిమల్స్ ఇలాంటివి ఏదన్నా అటాక్ చేసినవి లేదంటే ఎదురుపడినవి, వాటి నుంచి మీరు ఎస్కేప్ అయినవి, అలాంటివి ఏమన్నా జరిగినవి?
లేదు ఎస్కేప్ అన్నట్టు ఇప్పుడు నేను 86, 87 లోపల వాగు అంటే వాటర్ పాయింట్ ఉంటుంది అక్కడ డే టైంలో డైలీ మార్నింగ్ 9 గంటలకు పోతున్నాం మేము. వెంటనే పులి గాండ్రించింది ఒకటేసారి. ఎంత దూరం ఉంటుంది సార్ పులికి? చాలా దగ్గర. ఇప్పుడు ఆ డబ్బా ఉంది కదా, ఎర్ర డబ్బా, అంటే ఒక 20 మీటర్లు అంతే. అంటే బాగా చెట్లు గుబురుగా ఉన్నాయి అక్కడ. మేము అంటే వెంటనే గమనించట్లేదు. తీరు అక్కడి మామూలుగా ఇక అదే కదా వాటర్ పాయింట్, ఇక పోయి డేరేద్దాం అన్నట్టు. అంటే నడిచి ఉన్నాం కాబట్టి మామూలుగా ఈజీగా పోయినాం మేము. ఒకటేసారి పులి గాండ్రించింది. కథం ఇట్లా మీదికి ఇట్లా సినిమాలో చూపించాడు వచ్చేసింది. ఎంత దగ్గరకు వచ్చింది? మీ దగ్గరకు వచ్చింది? అక్కడే ఉన్నది. అక్కడే ఉండి ఇట్లా అంతే దూకుతుంది. మేము వెంటనే వెపన్ కార్క్ చేసినాం. అంటే మాకోటి ఉన్నది, వెపన్ కార్క్ చేస్తే అంటే మన గోలి తాకితేనో ఏం లేదు, పడిపోతే ఏం లేదు, తాకకపోతే మాత్రం మనల్ని చంపేస్తుంది. బుల్లెట్ దాన్ని తగలకుండా మనల్ని చంపేస్తుంది నోటు ఉన్నది. అది మైండ్ లో ఉంది. అయితే మేము కాల్చలేదు, చేసినాం. ఒకటేసారి బాగా మేము కాషన్స్ ఇచ్చినాం. నేను చెప్పి ఒకటేసారి అందరం. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు? మేము 6-7 ఉన్నాం అప్పుడు. ఎలా కాషన్స్ ఎలా ఇచ్చారు? మామూలుగా అంటే సాధారణంగా ఏంటంటే ప్రజలు అడవిలో నడిచేటప్పుడు కూడా ఏంటంటే బాగా లొల్లి పెట్టుకుంటూ పోతారు. పులి గుడ్డేలు ఉన్నా భయపడిపోవాలని. నేను ఇంతకుముందు చెప్పినా కదా, అంటే మనం ఎట్లా భయపడతామో మనల్ని చూసి అవి కూడా భయపడతాయి, అన్నీ భయపడతాయి. కాబట్టి ఎప్పుడైతే మేము అందరం లొల్లి పెట్టినామో ఆ పులి కొద్దిగా వెనక్కి తగ్గింది. గాండ్రించుకుంటే వెనక్కి తగ్గింది. ఇంకా మేము గట్టిగా లొల్లి పెట్టినాం. కొద్దిగా వెనక్కి పోయింది. వెనక్కి పోయిన తర్వాత మేము కాల్చలే. ఇక లొల్లి పెట్టుకుంటున్నాం. అసలు చూస్తే ఏంటంటే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒక జంతువును మెకం అంటే దుప్పులు మెకం అని ఉంటుంది కదా. మెకం అనేది మామూలుగా ఒక ఆవు ఎద్దులాగా ఉంటుంది. అది ఆ సైజు లోపల ఆ పెద్దగా ఉండి అడవి లోపల ఉంటుంది అది. అసలు దాన్ని మెకంగా పంది రక్తం తాగుతుంది అది పులి. మీరు వెళ్ళే టైంలో అందులో ఆహారం తీసుకునే టైంలో అది వేట చేసి ఆహారం తీసుకునే టైంలో ఇంకా చాలా క్రూరంగా ఉంటుంది. అందుకే అది మిమ్మల్ని చూడంగానే అరుపు అలా అరిచింది. అది పోతలేదు కదా. మేము బాగా లొల్లి పెట్టుకుంటూ దాన్ని ఎలగొట్టినాం. కానీ ఎంతసేపటికి వెళ్ళింది సార్? చాలా ఒక పావుగంట అర్ధగంట సేపు పట్టి. అర్ధగంట టైం ఒక పెద్ద ఒక సినిమాలో చూపించిన సన్నివేశం లాగా బాగా టెన్షన్ గా ఉంటుందిగా మీకు? అయ్యో ఫస్ట్ టెన్షన్ ఉండే, బాగా టెన్షన్ ఉండే. మేము ముందు కూడా నేను ఉన్నా. మీరు ముందే. తర్వాత కొద్దిగా ఎప్పుడైతే ఎన్కరేజ్ చేసిందో తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొద్దిగా అది వెనకడుగు వేయంగానే వెనకడుగు వేసి కొద్ది దూరం పోయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక తర్వాత పంది తింటాం కదా, అడవి పంది. అన్ని మాంసాలు తింటాం కదా మేము. పులి అడవి పంది తర్వాత ఆ మాంసం మీరు తిన్నామంటే అక్కడ ఎక్కడైతే అది పులి అక్కడ అది కొరుకుతుందో, కొరికిన కాడ కొద్దిగా వాసన వస్తుంది. పులి నోరు బాగా స్మెల్ ఉంటుంది. అది అవునా సార్? బాగా స్మెల్ ఉంటుంది. అక్కడ దాన్ని తీసేసి కట్ చేసి ఏంటంటే మిగిలింది దాదాపు 100 కేజీల పైన ఉంటుంది అది పంది. తక్కువేం లేదు అది. అంటే మేమేం తింటాం, 6 ఏం తింటాం, 6-7 తినలేం కదా. మేము మళ్ళీ అక్కడ రైతులను పిలిచేసిందంటే వాళ్ళకి ఇచ్చేసినాం. మీరు ఎప్పుడైనా అంటే అప్పుడు జంతు వేట అనేది నిషేధం అనేది పెద్దగా లేదు ఆ 80s టైంలో. ఆ టైంలో మీరు జంతువులు పార్టీ అది చెయ్యొద్దనేది కదా నిబంధన. అంటే 1-2 సందర్భాలు చేసినవి ఉన్నాయి, కానీ సాధారణంగా చేయకూడదు అనేది పార్టీ నిబంధన. ఎందుకు అని అంటే మన జంతువులు వేటాడితే రెండు రకాల నష్టం మారిపోతుంది. ఒకటో ఇక అంటే ఎవరైనా మనుషులు మాంసం తింటారు, గెరిలాలు కూడా తింటారు కదా. తిననోళ్ళు ఎవరు? ఎవరైనా మాంసం అంటే ఈ సమాజంలో కూడా మాంసం అంటే ఇష్టపడతారు కదా, కొద్ది మంది తప్ప. కాబట్టి మాంసానికి అలవాటు పడ్డ తర్వాత నీకు ఏమైతే నీ లైఫ్ ఏమైతుంది, అది వేరే అవుతుంది కదా. లక్ష్యం మీద గురి ఉండదు. అంటే ప్రజలు ఏదైతే పెట్టిందో అది తినాలే కదా. ప్రజలు కారం పెడితే తినాలి, పులుసు పోస్తే తినాలి, ఏది పెడితే అది తినాలి అంతే తప్ప మనం డిమాండ్ చేసేది లేదు. వాళ్ళు ఏది పెడితే అది తింటారు. అంటే తిండి కూడా ఆనాడు మేము దళం తిరిగినప్పుడు మాకు ఎవరో ఒక్కరు వంట చేసి పెట్టాడు కాదు, ఊరి ప్రజలు మొత్తం. ఊరి ప్రజలు అంటే అక్కడ ప్రజలు ఒక పెద్ద టవలో లేకపోతే పెద్ద గిన్నె పట్టుకుంటే ఊళ్ళో పట్టు కొంతమంది అక్కడ అన్నం వేస్తారు. ఆడ అందరు ఒక రకంగా అంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు వృత్తి చాకలి వృత్తి ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. వాళ్ళు పోయి అన్నం పట్టుకుంటారు. ఆ చాకలి వృత్తి పద్ధతిలో ఒకటి ఏంటంటే ఊళ్ళో మా సంఘ నాయకులు వాళ్ళు పోయి ఏంటంటే అన్నం అడిగితే ప్రజలు ఏ కులం అన్న కానీ మాదిగా మాల లేదా రెడ్డి అనేది ఏమీ లేదు. ఎవరైనా వాళ్ళకి తోచింది ఇంత అన్నము ఇంత కూర పచ్చడ వాళ్ళకి ఏది ఉంటే గది అది పెడతారు.
అంటే మాకు సరిపోయేది కాదు, ఇంకా చాలా మిగిలితే ఏం చేసేది, గ్రామ సంఘ నాయకులు తినేది. కాబట్టి అలాంటి పొజిషన్ అది. అంటే అట్లా అంటే ఆనాడు అంటే ప్రజలపైన మేము ఆధారపడ్డాం కాబట్టి మాకు తిండి సమస్య అనేది ఏం లేదు. తిండి దొరికేది, కొన్ని సందర్భంలో కూడా తిండి ఒక్కొక్కసారి పాసిపోయింది కూడా, కొన్ని సందర్భాల్లో వచ్చేది పాసిపోయిన అన్నం. అంటే ఎవరో ఒకరో ఇద్దరు వేస్తారు కదా, అంటే వాళ్ళ కాడ ఉన్నది అదే కాబట్టి అంటే తిండికి కూడా లేని పరిస్థితి కదా ప్రజలకు. వాళ్ళు కూడా మరి ఆ పాసిపోయిందే తింటారు, వాళ్ళు వేసేసినప్పుడు ఏమవుతుంది, అది ఆ పాసిపోయింది కొద్దిగా లేట్ చేస్తే మిగిలింది కూడా ఖరాబ్ అవుతుంది, మొత్తం చెడిపోతుంది. దాన్ని చూసుకోవాలి. ఒకవేళ పాసిపోయింది అయితే తీసేయాలి. కొన్ని సందర్భాల్లో పాసిపోయింది నీళ్లు పోసుకొని కడుక్కొని కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి. నిజంగా అంత ఇబ్బంది పడతారా నక్సలైట్లు? అవును, అంటే ఒకప్పటి సంగతి చెప్తాను, ఇప్పుడు తక్కువ ఉంది తిండికి సమస్య. మీ టైంలో 80s ఆ టైంలో 80s 90s తిండికి సమస్యలు ఇప్పుడు దాదాపు అంటే కొన్ని సందర్భాలు తిండి దొరకదు, కానీ అంత కఠినమైన తిండి అనే పరిస్థితి ఇప్పటికి లేదు. ఇప్పుడు ఇంత అక్కడ ఫైరింగ్స్ జరిగినా కానీ తిండి ఏదో ఒక రకంగా అంటే ఆ తర్వాత పార్టీ అరేంజ్ చేసుకుంది కదా, పార్టీ వేరు వేరు ప్రాంతాల్లో పట్ల బియ్యాన్ని పప్పులను అంటే చెడిపోని వస్తువులు ఏవైతున్నాయో కొన్ని చోట్ల డంపు చేసుకున్నది. తర్వాత గ్రామాల నుంచి కూడా ఏంటంటే అంటే ఆ వచ్చే ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ బియ్యం కూరగాయలు పప్పులు వచ్చే పరిస్థితి అది ఉంది. కాబట్టి ఇవ్వాలంత కఠినమైన పరిస్థితి లేదు, తిండికి అంత లేదు. నడకకున్నది, వర్షానికి ఉన్నది, ఫైరింగ్స్కి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ తిండి ఏదో అసలే కొన్ని సందర్భాలు ఉన్నాయి, కానీ సాధారణంగా తిండి దొరుకుతుంది మామూలుగా. సార్ మీరు ఇప్పుడు దళంలో ఉన్నప్పుడు అటాక్స్ ఎప్పుడన్నా జరిగాయి? చాలాసార్లు జరిగినాయి. ఎన్ని జరుగుంటాయి సుమారుగా? పదుల సంఖ్యలో జరిగినాయి. పదుల సంఖ్యలు 40 50 ఆ సంఖ్య నేను ఎప్పుడు లెక్క పెట్టలే, కానీ అనేకంగా జరిగినాయి. మీరు ఎంతమంది ఉన్నారు మీ చుట్టూ రౌండ్ అప్ చేసి? నేను ఫస్ట్ దళ సభ్యుడికి పోయిన తర్వాత కొద్ది కాలంలో పట్టిన ఫైరింగ్స్ అయినాయి. సంగంపల్లి అంటే 85 మే లోపట తునికాకు సీజన్ అది. తునికాకు అంటే అక్కడ ఆకులు అంటే బీడీ కోసం ఏంటంటే తెంపుతారు కదా. అవును. అంటే ఆ తునికాకు రేట్ల పెంపుదల కోసం పార్టీ అంతటా కూడా ఏంటంటే ప్రచారం చేస్తూ సమ్మె చేయిస్తుంది. సమ్మె చేసి ఆ తర్వాత ఏంటంటే కాంట్రాక్టర్లు ప్రజల మధ్యకి పిలిచి ఆ రేట్లను అక్కడనే డిసైడ్ చేస్తారు. అంటే ఏదో ఒక రేటు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్ ప్రకారంగా ప్రజల మధ్యలో పట్ల పిలిచి అక్కడ రేట్ని డిసైడ్ చేస్తుంది పార్టీ, లేదా పార్టీ వాళ్ళు లేకపోతే గ్రామ సంఘ నాయకులు చేస్తారు. దీనికోసమే తిరుగుతున్నాం మేము అన్ని గ్రామాలు, దాదాపు ఒక రోజు ఒక 3-4 గ్రామాలు తిరుగుతున్నాం. ఎండాకాలం దోమిడి అనే గ్రామానికి పోయినాం మేము. దోమిడి అనేది ఏందో కొద్ది పెద్ద గ్రామం, అది అడవిలో ఏటు నగరం దగ్గర ఉంటుంది, అది వరంగల్ జిల్లా అవుతుంది. అక్కడ మేము మాట్లాడినాం. ఆనాడు ఒక కాంట్రాక్టరు నేను వచ్చి మాట్లాడుకుంటా రేట్ ఏదో డిసైడ్ చేసుకుంటా ప్రజలు చెప్పింది ఇంటని చెప్పి వాడు వస్తానన్నాడు. వానికి కబురు పోయింది మేము అక్కడ ఉన్నట్టు కూడా. అక్కడ ఆ దోమిడి లోపల కూడా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ ముస్లిమ్స్కు తర్వాత అక్కడ దగ్గర పట్ల పూరేడుపల్లి అనేది ఒకటి ఉంటుంది. అక్కడ అబ్దుల్ రెహమాన్ అని ఒక భూస్వామి ఉంటాడు. ఆ భూస్వామికి వీళ్ళకు చుట్టూరిక ఉంది కాబట్టి ఏంటంటే ఈ చుట్టూరిక సంబంధం లోపల ఈ దోమిడ ముస్లిము ఈ పూరేడుపల్లి అబ్దుల్ రెహమాన్కి చెప్పడంతో వాడు వెంటనే అంటే ఆ పూరేడుపల్లి క్యాంప్ ఉంది. మేము అంటే దోమిడకి వస్తే మేము ఎటుపోతాం, సంగంపల్లి గ్రామం నుంచి అక్కడ గుట్టు ఉంటుంది, మల్లూరు గుట్టు ఉంటుంది, ఆ గుట్టకు పోతామనే సంగతి అందరికి తెలుసు. సో వచ్చేసారు పోలీసు? అంటే వచ్చిండ్రు వాళ్ళు, అంబుష్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎంతమంది వచ్చింటారు సార్? వచ్చారు 10-15 మంది. మేము ఉన్నది గంతే 6-7 అంతే సంఖ్య. రౌండప్ చేశారా? రౌండప్ చేసి అంబుష్ పెట్టారు. ఇప్పుడు ఇది బాట, మేము ఇట్లా వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ కొద్దిగా చెట్ల పొదలున్నాయి. రైట్ సైడ్ ఊరు సంగంపల్లి ఊరు, లెఫ్ట్ సైడ్ అడవి. ఈ అడవి లోపల మొత్తంగా పొజిషన్ తీసుకున్నారు వాళ్ళు. పొజిషన్ లో ఉన్నారు. మీరు వస్తే ఇంకా ఫైర్ చేయాలి మొత్తం అందరిని. అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత వెనకాల నుంచి ఫైరింగ్ చేసి చంపాలని. మీరు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాక వెనక నుంచి చంపాలి. అంటే బాట బట్టి మేము వెళ్ళిపోవాలి, ఇక ఫారెస్ట్ ఎంటర్ కూడా కాదు, అదే బాట బట్టి ఇంకా పోవాలి. మేము పోతాం, అట్లా పోతామనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. మేము మా పైలట్ చూసిండు. ఫస్ట్ పైలట్ చూసినట్టు అక్కడ తెల్లగా కనపడుతుంది. సివిల్ డ్రెస్లు వచ్చారు వాళ్ళు, మిలిటరీ డ్రెస్ వేసుకోవాలి, సివిల్ డ్రెస్ ఉన్నారు. అంటే తెల్లగా కనపడుతుంటే ఏంటంటే ఎవరు వాళ్ళని చెప్పి గట్టిగా కాషన్, ఎవరా అరే ఏందని చెప్పి గట్టి కాషన్ ఇచ్చాడు. గట్టి కాషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు ముందటి వాళ్ళు షేక్ అయిపోయి మేమే అని చెప్పి ఇట్లా ఒక రకంగా గందరగోళంగా మాట్లాడారు. మేమేవారా ఎవరు అని చెప్పి సీరియస్గా అన్న తర్వాత వెంటనే పోలీసులు అని చెప్పి ముందట పైలట్ చెప్పిండు. వెంటనే మేము పొజిషన్ తీసుకున్నాం అక్కడనే. ఏమి ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ అంతే, ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక 5 feet అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కాల్పులు స్టార్ట్ అయినాయి. అటు పోలీసులు కాల్చారు, ఇటు మేము కాల్చాను. కానీ కాలుస్తే తూట ఎక్కడికి పోతుంది? నేరుగా బాడీలోకి వెళ్ళాలి, పోదు.
ఎందుకు పోతుందంటే ఇప్పుడు నువ్వు పడుకొని కాలుస్తున్నావు, నువ్వు పడుకొని కాల్చినప్పుడు ఇద్దరు కూడా పడుకొనే కాలుస్తారు, పోలీసులైనా కానీ నక్సలైట్లైనా కానీ. పోలీసులు పడుకున్నారు, మేము కూడా పడుకున్నాం కదా, పడుకున్నారు. మేము వెంటనే పడుకోవాలనే పడుకున్నాం, మేము వెంటనే ఎదురు పడ్డారు అంతే. అందరూ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఇదైపోయారు. పోలీసులు కాలుస్తే తూట ఎట్లా పోతుంది? తూట ఎట్లా పోతుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా ఉంటాం, చేతులు ఇట్లా పెట్టి ఇట్లా ఉంటాం. ఇట్లా ఉన్నప్పుడు ఈ వెపన్ ఏమవుతుంది అంటే పైకి పోతుంది, పైకి పెట్టాలి. అంటే కొద్ది తేడా అయినా అది ఎక్కడికో ఆ పై చెట్టు కడిపోతుంది. అది అవును, ఇక్కడ దగ్గర వాళ్ళకి మాత్రమే బుల్లెట్ తగులుతుంది, తాకదు. అది నిల్చున్న వాళ్ళకి మాత్రమే తగులుతుంది. ఎవరు నిల్చోలేదు కదా, వాళ్ళు నిల్చోలే. కాల్చాలంటే వాళ్ళు నిల్చుని మా పైన కాల్చాలి, లేదా వాళ్ళని చంపాలనుకుంటే మేము నిలబడి మేము ఏమైనా పర్లేదని చెప్పి మేము కాల్చాలి. కాబట్టి ఎవరైనా పొజిషన్ ఏంది, అది సేఫ్టీ పొజిషన్, రక్షణ పొజిషన్. కాబట్టి ఏంటంటే ఎవరైనా పడుకొని కాలుస్తారు. కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఎవరికి ఏం కాలే. అయితే మా దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి, పోలీసుల కాడ లేవు. గ్రెనేడ్స్ ఉన్నాయి, అండ్ గ్రెనేడ్స్ ఉన్నాయి కాబట్టి మేము గ్రెనేడ్స్ వేసినాం. మేము గ్రెనేడ్స్ వేస్తే ఆ గ్రెనేడ్ కూడా ఎక్కడ పడ్డదంటే ఆ పోలీసు వాళ్ళు వెనకాల అవతల పడ్డది. అది అవతల పడింది, ఇక్కడ దగ్గర పడదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వేస్తే అప్పుడు పోలీసులకి మీకు ఎంత డిస్టెన్స్ ఉంది సార్? వాళ్ళ చాలా దగ్గర. అంటే ముందు కొంతమంది 5-6 ఉన్నారు, ఇంకొంతమంది వెనక ఉండి ఉంటారు. సుమారుగా ఎన్ని అడుగుల దూరం మీకు వాళ్ళకి? ఇక్కడ దగ్గర అంటే దాదాపు ఒక 3-4 అడుగుల దూరం. 5 అడుగుల దూరంలోనే ఫైరింగ్. అంతే. గ్రెనేడ్ విసిరేశారు, వాళ్ళకి ఎంత దూరం పడింది? వాళ్ళ అవతల పడ్డది, వాళ్ళ కాడ వాళ్ళే కదా. వాళ్ళ ఇప్పుడు ఇక్కడనే దగ్గర వేస్తే మేము కూడా చచ్చిపోతాం కదా. ఓహో, ఇప్పుడు కరెక్ట్ గా బాగా చెప్పారు. ఆ గ్రెనేడ్ ఒకసారి వేస్తే అది ఎన్ని ఫీట్స్ వరకు? లేదా అందులో పట్ట 1-2 వేలున్నాయి, ఇంకా 2-3 పేర్లే. మావి కూడా వెళ్ళే అప్పుడు. మామూలుగా అన్ని 2 వేలున్నాయి, ఆ 2 వేలున్నాయి కూడా దూరం పడ్డాయి. ఏం కాలే. అయితే మేము గ్రెనేడ్స్ వేసినాం కాబట్టి వాళ్ళు చాలా భయపడ్డారు పోలీసులు. వాళ్ళ దగ్గర గ్రెనేడ్స్ లేవు, వాళ్ళ కాడ అప్పటికి అలాంటి ఏం రాలే. అప్పటికి మామూలు 303 రైఫిల్ లేకపోతే 14 రైఫిల్ అని ఉండేది వాళ్ళకు. పెద్ద అధునాతనమైన ఆయుధాలు వాళ్ళ కాడ కూడా ఏం లేవు. వాళ్ళు భయపడి ఏంటంటే పోతారా మేము బాగా తిట్టాం కదా సీరియస్గా. మేము పోతాను అని చెప్పి కొద్దిగా వెనక. సార్ ఇప్పుడు మీరు అన్నారు మీరు వెళ్తారా పోతారా అని, అలా ఫైరింగ్ చేసుకునే టైంలో పోలీసులకి నక్సలైట్లకి మధ్య మాటలు నడుస్తాయా? నడుస్తాయి కదా, సీరియస్ గా నడుస్తాయి. ఎట్లా నడుస్తాయి? ఎవరైనా తిడతారు, మీరు వెళ్ళిపోండి మేము వెళ్ళిపోతాం అంటారు. బూతులు కూడా తిడతారు కదా, తిట్టే దాంట్లో కూడా చాలా లాంజోడగా చాలా ఇట్నే అంటారు కదా. ఇంకేమంటారు? మీరు అంటారు, వాళ్ళు అంటారు, ఎవరైనా అంటారు. అనుకుంటే ఏమంటారు? యుద్ధంలో మళ్ళీ మంచిగా ఎట్లా మాట్లాడతారు? సార్ ఇప్పుడు అవతల వారు ఫైర్ చేస్తున్నారు, ఫైర్ చేసే టైంలో వాళ్ళ దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి, ఇక లేవు. ఆ విషయం మీకు ఎలా తెలుస్తుంది? బుల్లెట్స్ అయిపోయిందంటే బుల్లెట్స్ ఇప్పుడు వాళ్ళ కాడ పోలీసుల కాడ ఎక్కువ ఉంటాయి కదా. పోలీసుల కాడ ఎప్పుడైనా 100 తూటాలు ఉంటాయి. ఉండేది ఎవరికి తక్కువ ఉంటాయంటే నక్సలైట్ల దగ్గర. మీ దగ్గర అయిపోయాను వాళ్ళకి తెలుసు, మీ దగ్గర అయిపోయాను వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? అంటే కాల్చే తూటాలను బట్టి కదా. కాల్చే తూటాలను బట్టి ఇప్పుడు అర్ధగంట అయింది, గంట అయింది, తూటాలు కూడా ఏ రకంగా కాలుస్తున్నాయని అర్థమవుతుంది కదా. తర్వాత మాకు కూడా తూటాలు అయిపోతున్నప్పుడు మేము ఎందుకుంటాం? కంటిన్యూ ఉండలేం కదా, క్రమంగా రిట్రీట్ కావాల్సిందే కదా. సమస్య ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నక్సలైట్లు ఏదేమైనా ఆ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అదనపు బలగాలు నక్సలైట్లకు రావు కదా, పోలీసులకు వస్తాయి కదా. 1 గంట 2 గంటలు 3 గంటలు లేట్ చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళ వాకీలు ఫోన్లు, ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, వాటి ద్వారా అదనపు బలగాలు వచ్చేస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే మేము ఏం యుద్ధం చేసినా 1 గంట 2 గంటలు 3 గంటలు, గంట అంటే కూడా ఎక్కువ, పావు గంట 20 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇందాక ఆ విషయం గురించి చెప్పండి. అదే అప్పుడు గ్రానైట్స్ విసిరేశారు, ఆ తర్వాత ఇక మేము కూడా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వెనకకు తగ్గినారు, మేము కూడా రిట్రీట్ అయినాం. మేము రిట్రీట్ అయ్యి మేము వెళ్ళిపోయినాం. మాకెవరికి గాయాలు మాకు గాలే, వాళ్ళకి గాలే. మా ఏం పోలే, మా ఏ వస్తువులు కూడా మా ఏం పోలే. ఆ రకంగా రిట్రీట్ అయినాం. మేము ఆ గుట్టకి వెళ్ళిపోయినాం. సార్ ఇప్పుడు గ్రనైడ్స్ ఉంటాయి, ఆ గ్రనైడ్స్ పిన్స్ ఉంటాయి. ఆ పిన్ని తీసి ఎంతసేపటి లోపల విసిరేస్తే అది పేలుతుంది? పిన్ని తీసిన ఎంతసేపట్లో? అంటే భూమికి టచ్ అయితేనే పేలుతుందా, లేదంటే చేతిలో ఉన్నా కూడా పేలుతుంది? ఎక్కడైనా పేలుతుంది. అంటే ఒకసారి పిన్ను తీసినామంటే పిన్ను తీసిన తర్వాత ఏమవుతుంది? అది వెంటనే దాని టైం పెడతాం. దాని ఎన్ని సెకండ్స్, 7 సెకండ్ల, 10 సెకండ్ల, 12 సెకండ్ల. అంటే అందులో పెట్టేది మేమే కదా అరేంజ్ చేసేది. అంటే బర్తీ మీరే సెట్ చేస్తారా? అనేది ఏదైతే ఉందో ఎంత పెద్దగా పెట్టాలి అంటే అది లాగడం వల్ల దాంట్లో స్పార్క్ లాగిన తర్వాత అది స్ట్రైక్ అవుతుంది. అక్కడ అది పోయి ఏంటంటే ఒకదాన్ని పోయి స్ట్రైక్ అయిన తర్వాత అక్కడ ఇప్పుడు మామూలుగా దసరకు తర్వాత ఈ సద్దులకు మనం ఏవి ఉంటే చూడు, ఏవి చిన్న లక్ష్మీ బాంబులు కదా మామూలుగా, ఇవి ఏమంటారు, గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, ఎర్రగా ఉంటాయి చూడు, అలాంటి. అంటే అలాంటి వేరే ఇప్పుడు దీంట్లో ఉండేటి వేరే, కానీ అలాంటి టైపే ఉంటుంది. అది రెడ్ గా ఉండి కొంచెం అలాంటివి ఉంటాయి. అలా పువ్వులు అంటారు ఏదో, ఇప్పుడు ఆ భాష వేర్లే. కానీ ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో అక్కడ అది వెంటనే అది ఫైర్ అయ్యి
అది పోయి బత్తికి అంటుకుంటుంది, బత్తి పోయి డెటనేటర్ ఉంటుంది, డెటనేటర్ వెళ్తుంది, డెటనేటర్ అందులో జెలటిన్ ఉంటుంది, అది బ్లాస్ట్ చేస్తుంది, ఐరన్ పీస్ ఉంటుంది కాబట్టి అది బ్లాస్ట్ అయిపోయి అట్లా పెద్ద డ్యామేజ్ చేస్తుంది అట. ఇప్పుడు ఆ డిటోనేటర్ పేలితే ఎంత రేడియస్ వరకు దాని ఎఫెక్ట్ ఉండొచ్చు, ఎన్ని అడుగుల వరకు? అంటే దాదాపుగా ఏంటంటే 30 గజాలు 40 గజాలు 40 గజాల వరకు అంటే గ్రెనేడ్స్. ఇప్పుడు ఆ గ్రెనేడ్లో మీరు అన్నట్టుగా ఐరన్ ఏమన్నా పెడతారా? ఐరనే, దాని చుట్టూ ఉన్నదంతా ఐరనే. ఐరన్ పీసెస్ లోపల ఏమన్నా పెడతారా? డ్యామేజ్ ఎక్కువ జరగలేదు అంటే గ్రెనేడ్స్కి పెట్టేది ఏం లేదు, అదనంగా పెట్టేది ఏం లేదు. వేరే ఇంకా ఇతర వాటికి రాకెట్ లాంచర్స్ మైన్స్కి అయితే పెడతారు, కానీ గ్రెనేడ్స్కు ఓన్లీ చుట్టూ ఉండే కవరే అదే ఐరన్ పీస్. ఓకే. అలా ఒక్కొక్కరు అలా హ్యాండిల్ చేస్తున్న టైంలోనే మిస్ఫైర్ అయిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా నక్సలైట్ల కెరీర్లో? మీ చనిపోయినాయి, అట్లా కూడా చనిపోయినాయి. హ్యాండిల్ చేసినప్పుడు దాన్ని మెయింటైన్ చేసే సందర్భంగా చనిపోయినవి కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ల్యాండ్ మైన్ని ఎలా సెట్ చేస్తారు? ల్యాండ్ మైన్ సెట్ చేయడం ఏముంది, ల్యాండ్ మైన్ అంటే ఇప్పుడు రోడ్డు ఉంది కదా, ఇప్పుడు ఈ ప్లేస్ అనుకుందాం, రోడ్డు, ఇప్పుడు రోడ్డు మీద ఈ వెహికల్ పోలీసులు పోతారు రెగ్యులర్గా 10 రోజులకో వారం రోజులకో, లేకపోతే పోలీసులు వెళ్ళే రోడ్స్ లో పెడతారు ఎక్కువ. వస్తుండే అనుకున్నప్పుడు అక్కడ ఆ రోడ్డును తవ్వుతారు, రాత్రి తవ్వుతారు, రాత్రో ఎప్పుడో సెంట్రీలు పెట్టుకొని ఎవరికి అర్థం కాకుండా, ప్రజలకు అర్థం కాకుండా, పోలీసులకు కంటపడకుండా దాన్ని తవ్వుతారు. దాంట్లో లోపల కొంత లోతు లోపల ఆ మైన్ పెడతారు. మైన్ అంటే అందులో జెలటిన్, డెటనేటర్, తర్వాత ఐరన్ పీసెస్ ఇవన్నీ ఉంటాయి, పెడతారు. పెట్టిన తర్వాత వెహికల్ వచ్చే టైంలో అంటే కెమోప్లైజ్ చేస్తారు, అంటే ఏమాత్రం కూడా అర్థం కాకుండా సహజంగా ఉండే విధంగా చేస్తారు. బ్లాస్టింగ్ అయితే అంటే వెహికల్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో బ్లాస్ట్ చేసినప్పుడు అప్పట్లో వైర్ లాక్కొని చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే క్లెమర్ మెయిన్స్ వచ్చాయి, బ్యాటరీస్, ఫ్లాష్ హెల్ప్తో చేస్తుంటారు. సార్, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని అటాక్ చేయడం కోసం, నక్సలైట్లను అటాక్ చేయడం కోసం పోలీసులు ల్యాండ్ మైన్స్ పెట్టి చంపిన ఘటన ఉంది? పోలీసులు ఎప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టలేదు. ఒక్కసారి ఇక్కడ చిట్యాల ఏరియా వరంగల్ జిల్లా లోపల ఒక ఇంట్లోపట మా పార్టీ ఆర్గనైజర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ బ్లాస్ట్ చేసి చంపారు. అది ఒక సందర్భంగా. మిగిలిన ఎక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేదు. అయితే వాళ్ళు గ్రెనేడ్స్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి, అవి చాలా వేసారు వాళ్ళు. మీ కళ్ళ ముందు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు మీ సహచరులు? చాలా మంది ఫైరింగ్లో. అంటే శవాలను చనిపోయినప్పుడు గెరిల్లాలు ఆ శవాలను వీలైన కాడికి ఏంటంటే శవం చనిపోతే వాళ్ళ కళ్ళ ముందర చనిపోతే మోసుకొని వస్తారు ఎవరైనా. మీ కళ్ళ ముందు? నా కళ్ళ ముంగట కూడా ఏంటంటే నేను చనిపోయారు. నేను ఇప్పుడు 86 లోపట నా కళ్ళ ముంగట రాజన్న లింగన్ అని చెప్పి ఇద్దరు చనిపోయారు. 86 ఏటునగరం లోపటనే రోడ్ పైన, చిన్నపైనపల్లి అంటే వరంగల్ నుంచి ఏటునగరం పోయే రోడ్ పైన అక్కడ మేము ఎన్కౌంటర్ నిరసనగా బస్సులను మేము కాలబెడుతున్నాం. మేము అంటే ప్రజలుంటే ప్రజలందరినీ దించినాం, దాదాపు 2-3 బస్సులో ఉన్న ప్రజల్ని దించి కాలబెడుతున్నాం. ప్రజల్ని ఏంటంటే ప్రజలతోటి కమాండర్ మాట్లాడుతుండే అక్కడ. దాదాపు ఒక 200-300 మంది ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు మాట్లాడుతారు పక్కపంటి. మేము కొద్దిమంది ఏంటంటే అవి కాలబెట్టుకుంటూ మిగిలిన వెహికల్స్ ఇటు పోకుంటే ఏంటంటే రోడ్కు 2 వైపులా మేము సెంట్రీలు ఉన్నాం. మేము సెంట్రీ ఉన్న సందర్భంగా ఏపీఎస్పీ సంబంధించిన ఒక వ్యాను ఏటునగర్ నుంచి వరంగల్ పోతుంది. అది ఆర్మరీ వ్యాన్, చాలా వెపన్స్ ఉన్నాయి అందులో, 100 వెపన్స్ ఉన్నాయి, తూటాలు ఉన్నాయి అందులో. కానీ ఉన్న పోలీసు ఎంతమంది అంటే 2-3 అంతే, ఇంకా లేరు, ఎక్కువ లేరు. వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళకి తెలియదు మేము అక్కడ ఉన్నట్టు, వాళ్ళకి తెలియదు. మా సెంట్రీలు ఎవరైతే ఉన్నారో రాజన్న, లింగన్న, ఇటు సైడ్ ఏటునగర్ సైడ్ సెంట్రీలు ఉన్నారు, రైట్ సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు. వచ్చేసారు, వ్యాన్ వచ్చేసింది. మా సెంట్రీలు పోయి వెహికల్ ఆఫ్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు గుర్తించారు కదా, మేము గుర్తించలే, కానీ వాళ్ళు గుర్తించారు. పోలీసులు ఐడెంటిఫై చేశారు. అంటే మా దగ్గర డ్రెస్ తోటి వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో మేము ఫైరింగ్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఈ రాజన్న, లింగన్న నాకంటే జస్ట్ ముందుండే, వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు. మేము అడ్వాన్స్ కావడే పూర్తిగా రోడ్డు దగ్గరికి, వ్యాన్ దగ్గరికి కూడిందంటే మేము అడ్వాన్స్ అవ్వకుండా ముందుకు పోయినాం. మేము ముందుకు పోయినప్పుడు వాళ్ళు రాజన్నను కాల్చారు, లింగన్నను కాల్చారు. నాకు తెలియదు, ఆ విషయం కూడా నేను గమనించలే. నేను కూడా ఏంటంటే కాల్చుకుంటూ నేను ముందుకు పోతున్నప్పుడు అందులో ఉన్నది ఒకటే కానిస్టేబుల్, మిగిలిన వాళ్ళు 2 ఉరికిండ్రు. ఆ ఒక్క కానిస్టేబుల్ కూడా పారిపోయిండు ఆ తర్వాత. కానీ యాక్చువల్గా ఏంటంటే తనను తాను రక్షించుకోవడానికి అక్కడ ఆ వ్యాన్ లోపల మొద్దులు ఉన్నాయి. అంటే వాళ్ళ రక్షణ కోసం వ్యాన్ లోపల మొద్దులు ఉన్నాయి. వ్యాన్ల నుంచి అంటే ఒక రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి కొట్టేటట్టుగా
దాని అరేంజ్మెంట్ ఉంది. ఆర్మరీ ప్రీ ప్లాన్డ్ గానే రెడీ చేస్తున్నారు. అంటే సాధారణంగా ఉంటుంది, మామూలు జనరల్ గానే అలాగే ఉంటుంది. ఆర్మరీ వెహికల్ అలాగే ఉంటుంది. ఆర్మరీ వెహికల్ అది కాల్చేయండు. నాకు కరెక్ట్గా ఏంటంటే నా తలకాయకు జస్ట్ ముందు పడ్డది అది. అంటే మా కమాండర్ ఉండే అప్పుడు, వేరే కమాండర్ జనార్దన్ ఉండే. జనార్దన్ వెనక నుంచి గమనించి జంపన్న వాడు నీకే సూట్ పెట్టిండు, నువ్వు వెంటనే సైడ్ దొరకనంటే నేను వెంటనే సైడ్కి అయినా. అట్లా నాకు తూట పడలేదు. తర్వాత ఏంటంటే ఆ సందర్భంగా అక్కడ లింగన్న రాజన్న చనిపోయాడు. నా కళ్ళ ముందునే వాళ్ళు చనిపోయారు. మేము వచ్చేసినాం. మేము అట్లా యాక్చువల్గా పోలీసులు వాళ్ళు పారిపోయారు. మేము అసలు ఇక తర్వాత గమనించలేక మేము, అంటే ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. బాడీస్ అంతా తీసుకొచ్చారు. శవం వాళ్ళే తీసుకుపోయారు. అక్కడ వాళ్ళే మేము తీసుకుపోయారు. ఇప్పుడు చనిపోయిన సహచరుల్ని అంత్యక్రియలు ఎలా చేస్తారు? కాల్ చేస్తాం, సాధారణంగా కాల్ చేస్తాం. కొన్ని ఘటన లోపల కూడా ఉందంటే బొంద లోపల కూడా పెట్టడం జరిగింది. అది వీలైతే కట్టెలు పెట్టి కాల్ చేసి అక్కడ మామూలుగా అంటే వాళ్ళకు జోహార్లు చనిపోయిన వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ మాట్లాడడం, పాట పాడడం అవి చేసి ఉంటుంది. కొంచెం కఠినంగా హార్డ్గా ఉంటారు కదా సార్ మీ ట్రైనింగ్ లో? నక్సలైట్స్ కానీ మావోయిస్టులు వీళ్ళంతా కూడా ఆ చనిపోయినప్పుడు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవడం తట్టుకోలేక ఏడుస్తారు. సాధారణంగా ఎవరికైనా బాధ ఉంటుంది కదా. కలిసిమెలిసి ఉన్నోళ్ళు అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉన్నదంతా వాళ్ళే కదా. అన్నలైనా తమ్ములైనా తల్లులైనా వాళ్ళే కదా. అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కదా. అక్కడేం కులం మతం ఏం లేదు కదా. ఆడేం కులం లేదు. ఆడ పెళ్ళిళ్ళు ఎవరినైనా ఏ కులం అనేది ఎవరు పట్టించుకోరు. ఎవరు కూడా అడగరు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నిన్ను అడిగినా, నీ కులం అడిగినా నేను లేదు. అక్కడ ఎవరు అడగరు, ఎవరు చెప్పరు కూడా, చెప్పడానికి వీల్లేదు. అసలు కులాల ప్రస్తావనే రాదు. ఎవరు చెప్తారు? ఇప్పుడు సపోజ్ నువ్వు రిక్రూట్ అయినావు, నిన్ను ఒక ఆర్గనైజర్ రిక్రూట్ చేసుకుంటాడు. రిక్రూట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రిక్రూట్ చేసుకుంటే నిన్ను 7:30 పంపించారు, లేదా దండకాన్ని పంపించారు అనుకో, అపాయింట్మెంట్ ఉంటుంది, వెళ్ళిపోతావు. నీ పేరేంటి? నీ సొంత పేరు చెప్పవు కదా. అక్కడ వేరే పేరు మీద పలాని ఏదో ఉంటుంది. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత నీకు మళ్ళీ వేరే పేరు పెడతారు. అక్కడ పేర్లు మారిపోతూ ఉంటాయి. పేరు ఇప్పుడు నా జంపన్న అనే పేరు అదే కదా. నా పేరు నరసింహారెడ్డి అనే విషయము 90 చివరి దాకా కూడా ఏ ఒక్కరికి, మా దళ సభ్యులకు తెలియదు, ప్రజలకు తెలియదు, మా ఇంటికాడ తెలియదు, పోలీసులకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. 90 లోపల నేను బుసాపురం అంటే చలవాయి దగ్గర, గోవిందరాపేట దగ్గర ఒక విలేజ్కి పోతే అక్కడ నన్ను గమనించిన వాళ్ళు, అంటే చిన్నప్పుడు వాళ్ళు గమనించి వాళ్ళు మాట్లాడారు. అట్లా అర్థమైంది. అప్పటిదాకా ఎవరికి అర్థం కాలే. క్లోజ్గా ఉంటాం సార్. ఇప్పుడు టీంలో క్లోజ్గా ఉంటాము, బాగా దగ్గర అవుతాం. అప్పుడు కులాల ప్రస్తావన అసలు చెప్పుకోరు, ఏమీ చెప్పుకోరు. కులాల ప్రస్తావన అసలు కులాల ప్రస్తావన అడుగునే తప్పుపడతారు కదా ఎవరైనా. కులం ఎందుకు నీకు? ఏ కులం అయితే ఏముంది, అందరూ కలిసి ఉంటున్నాం కదా. కుల సమస్య లేదు కదా. అది సీరియస్గానే పార్టీలకు ముందే సాధారణంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎవరు కూడా అది మాట్లాడరు. పార్టీ అంటేనే కులాలు లేవు, మతాలు లేవు, ఇవన్నీ తేడాలు లేవు కదా. ఏదైనా పెడితే తినాలి, ఏదైనా తినాలి. ఇది తినను అనడానికి వీల్లేదు. నేను గొడ్డు తినను, నేను పంది తినను, లేకపోతే ఇది ఆదివాసులు రకరకాలు తింటారు వాళ్ళు. ఆదివాసులు తినేటి అంటే ఇప్పుడు బయట ప్రపంచం లేదు కానీ ఆదివాసులు తినేటి అనేకం తింటారు. గుడ్డేలు కూడా తింటారు వాళ్ళు. గుడ్డేలు తింటారు, అనేక జంతువులను తింటారు. ఇవన్నీ సహజమైనవి. మీరు ఏమేమి తిన్నారు? ఏం జంతువులు తిన్నారు? నేను ఏది తినకుండా లేను, అన్ని తిన్నా. ప్రతిదీ తిన్నా. గుడ్డేలు తిన్నా, పులి తిన్నా, పాములు కూడా తిన్నాం. పులిని ఎలా తిన్నారు సార్? తింటారు, ప్రజలు తిన్నది నేను తింటా. అంటే పులిని అటాక్ చేస్తారా? ఒక సందర్భంలో అది ఒక పులి ఓ సందర్భంలో అది మా పైన దాడికి వచ్చినప్పుడు ఏంటంటే మేము అటాక్ చేసినాం. తర్వాత అది పోయి ఏది బొంగ దాంట్లో ఉంటే, ఆ బొంగలో ఉన్నప్పుడు మేము దాన్ని అంటే దాంట్లో ఫస్ట్ పులి అనుకోలే, వేరే జంతువులు కూడా అనుకున్నాం మేము. పొగ పెడితే ఏంటంటే అవి పొగ పెడుతుందంటే చచ్చిపోయినాయి పిల్లలు చచ్చిపోయినాయి. ఆ పొగకు ఊపిరాడకు చచ్చిపోయినాయి. తర్వాత తీసిన తర్వాత తినొచ్చా తినరాదా? ప్రపంచంలో తినేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు మంచిగానే ఉన్నారు, గట్టిగానే ఉన్నారు. నడుస్తుంది కదా. మరి తినాలా లేదా అంటే ప్రజలు తినేది ఏది కూడా విషయం కాదు. ప్రజలు తినేది ఏదైతుందో మనకి ఇదొద్దు అది వద్దు అనేది ఎందుకు ఉండాలి? ఇదొద్దు అది వద్దు అనుకుంటే మనం విప్లవం చేయలేము మనం. ఎందుకంటే ప్రజలు నానా కులాలున్నాయి, నానా జాతులున్నాయి. మరి అంతటి పోవాలి కదా. విప్లవం అంటే మరి అది కాదు కదా. పచ్చి మాంసం తింటారా లేదంటే ఆదివాసీలు అడవుల్లో ఉండేవారు? పచ్చి మాంసం తినేటోళ్ళు ఇప్పుడు ఆదివాసులు ఎవ్వరు లేరు. ఏ 100 ఏళ్ల కింద అయిపోయిందో కానీ ఎవ్వరు పచ్చి మాంసం తినరు. సాధారణంగా నిప్పుల మీద కాల్చుకుంటారు, లేకపోతే వంట చేసుకుంటారు అంతే. ఓకే, పులిని తిన్నారు. సింహం లేదు కదా. సింహం ఎక్కడ లేదు. అరదు, అది అరదు పెద్ద పులి.
అవి తక్కువ, అంటే పులి తినడం అనేది తక్కువ ఉంటుంది, తక్కువ. అవి దొరికాయి. కానీ గుడ్డెలు తినడం సాధారణ ప్రజలు తింటారు కదా, ఎలుగుబంటిని సాధారణ ప్రజలు తింటారు, కొడతారు, వాళ్ళు షికారు చేస్తారు, గుడ్డెలు చంపుతారు, తెస్తారు, తింటారు. దాంట్లో ఏముంటుంది అంత తప్పు. జింక అనేది ఇంకా ఉంటుంది, దుప్పి జింక ఇంకా దుప్పి పాము అన్నారు, పాములు కూడా తింటారు, ఆదివాసులు తింటారు, మేము తినడు కాదు, ఆదివాసులు. మీరు తిన్నారా పాముని? తిన్నాం, చాలా తిన్నాం మేము, ఓకే, చాలా తిన్నాం మేము. తలకాయ తీసేసి తిన్నాయి చాలా ఉన్నాయి. చైనీస్ ఇప్పుడు తింటుంటారు, చైనా వాళ్ళు తింటుంటారు. మేము ఉన్నప్పుడు ఎస్పీ అరవిందరావు ఉండే, వరంగల్ జిల్లా ఎస్పీగా. ఆ అరవిందరావు ఫస్ట్ మా అంటే కోటి హనుమన్ అని చెప్పి మా దాంట్లో సభ్యుడు ఉండే, ఆయన మధ్యలో లొంగిపోయాడు, మళ్ళీ చనిపోయింది. కానీ ఆయన మధ్యలో లొంగిపోయినప్పుడు అరవిందరావు బ్రాహ్మణ్ కదా, భయపడ్డాడు. మీరు పాములు తింటారో? తింటాం. ఇట్లా అడిగేవారా? తింటాం అంటే అబ్బు అంటే పాము కళ్ళు రావునే చెప్పి అరవిందరావు అన్నాడట్లే. కానీ అంటే ఇప్పుడు అక్కడ ప్రజలకు అది సాధారణం, అది దాంట్లో ఏమీ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు, అందులో ఇది తింటామంటే తింటారు. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ నేను చెప్తానా, ఏంది ఉసిళ్ళు తింటారు. ఉసిళ్ళు అంటే పురుగులు, అవి పురుగులు. మరి ఈ పురుగులు ఎట్లా తింటారు? అలా అంటే మొక్కజొన్నలు కలుపుకొని, పల్లీలు కలుపుకొని బ్రహ్మాండంగా. ఇప్పుడు కొద్దిగా తగ్గొచ్చు, కానీ తెలంగాణలో తినడం ఎవరు? లైట్ వెళ్తురికి వచ్చి తిన్నారు కదా, ఏం తింటారు వీళ్ళు? ఇప్పుడు తినేటి అన్ని శుభ్రంగా ఉన్నాయా? ఇప్పుడు హోటళ్ళు ఉన్నాయి, ఎంత గలీజు. అదే ఆదివాసీ ప్రజలు చూస్తే తిడతారు, నువ్వు చేసేటి ఏంది? వాడు హోటల్లో పడి ఏం చేస్తుండే, వాడు మన చెమట పడుతుంది, ఆ నీళ్ళేంటి? ఇప్పుడు మనం ఏమి మినరల్ వాటర్ కాదు ఇప్పుడు ఇది తింటారు చూడు, ఈ పానీపూరి, అది పానీపూరి కాదు, అదే పులుసు పోసుకొని తినేటి ఏమంటారు? అదే సార్ పానీపూరి. ఆ పూరిలో వాటర్ పోసుకొని, ఆ నీళ్ళు ఎంత గలీజు, ఆ నీళ్ళు ఎక్కడి? ఆ గలీజు నీళ్ళని పట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి లొట్ట వేసుకొని మనం లక్షాధికారులు తింటుర్రు. ఏమి నాగరికత ఇది? ఎవడు చెప్పిన ఈ నాగరికత? వాస్తవంగా మనిషి శుభ్రంగా ఉండాలి. నేనే పీపుల్స్ వార్ పార్టీ కూడా ఏంటంటే వేడి నీళ్ళు చేసుకుని తాగుతారు. ఫస్ట్ నీళ్ళు తాగింది వేరే, కానీ ఆ తర్వాత ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని నీళ్ళను వేడి చేసుకున్నది కంపల్సరీ. ప్రతి సభ్యుడు వేడి చేసుకుని తాగుతాడు, నీళ్ళని వేడి చేసి తాగుతారు. మామూలుగా సహజంగా దొరికిన వాటిని కూడా వేడి చేస్తారు. ప్రతిరోజు మనం మామూలుగా సాధారణంగా ఉన్నవారు ఉదయం సాయంత్రం ఒక్కొక్కరైతే 3 పూట్ల స్నానం చేయాలి. మరి నక్సలైట్లు స్నానం అది ఎట్లా? 3 పూట్ల అవసరం ఉంటుంది, అక్కడ గాలే వస్తుంది కదా, స్నానం అవసరం లేదా? ఒక పూట కొన్ని సందర్భాల్లో ఫస్ట్ పీరియడ్ అయితే 15 రోజులు చేయాలి, 4 రోజులు చేయాలి. 15 రోజులు ఫస్ట్ పీరియడ్ అలాంటిది. ఇప్పుడు నేను గడ్డు కాలం చెప్పిన చూడు, మాకు తిండి లేదు, నీరు లేదు, తర్వాత స్నానాలు కూడా చేయాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము పోయి గ్రామ ప్రజల ముందట కనుక ఆడ కూర్చొని మాట్లాడుతుంటే మా ముచ్చట్లో వాళ్ళకి వినబుద్ధి అవుతుంది, మా పాటలు మా మాటలు అందరు వింటారు. కానీ మా దగ్గర గబ్బు వాసన, స్మెల్ వచ్చేది. 15 రోజులు స్నానం చేయకపోతే ఏముంటుంది? అది ఒక రకమైన వాసన వస్తుంది కదా. మీకే వచ్చేది, మాకు అలవాటు అయిపోయింది. అది మాకు ఉంటుంది ఉండదు కదా, మాకు ఉండేది కాదు అప్పుడు. అంటే ఆ కాలం వేరు, తర్వాత చేసిరు మళ్ళీ. ఇప్పుడు ఒకవేళ ప్రతిరోజు స్నానం అవకాశం ఉంటే, వాటర్ ఉంటే స్నానం చేస్తారు, లేకపోతే లేదు చేస్తారు. ఇప్పుడైతే దాపు 2-3 రోజులకు ఒకసారైనా చేస్తారు. ఇప్పుడంటే అందరూ పోలీసులు వాళ్ళు ఎంత నిర్బంధం ఉన్నా, ఎన్ని పోలీస్ కాల్పులైనా చేస్తారు. ఇప్పుడు ఏమీ సమస్య ఉండదు వాళ్ళకి. అంటే ఏంటి సార్, వాటి కోసం ఏదైనా సోప్స్ కానీ అట్లా ఏమైనా సపరేట్ గా ఏమైనా పెట్టుకుంటారు కిట్ లో కూడా? మీరు సాధారణ సోప్సే కదా, ఓన్లీ లైఫ్ బాయ్ సోప్ ఎక్కువ వాడేది. లైఫ్ బాయ్ మాత్రమే లైఫ్ బాయ్ అంటే ఇప్పుడు వేరే సోపులు వాడుతున్నారు, కానీ సాధారణంగా స్మెల్ వచ్చే సోపులు, కాస్ట్లీ సోపులు వాడకూడదు. కమ్యూనిస్టు విధానం అంటేనే సాధారణమైన జీవితము. తిండి కానీ, లేకపోతే మన డ్రెస్సింగ్ కానీ, అలంకరణలు ఏమీ లేవు కదా అక్కడ. ఓ స్నో వేసేది లేదు, పౌడర్లు లేవు, ఏమి ఇలా వ్యాధులు లేవు, ఏమీ లేవు. సాధారణమైంది అది. డ్రెస్సింగ్లు సాధారణ 1 లేదా 2 డ్రెస్సులు ఉంటాయి, మిలిటరీ డ్రెస్సులు. ఇతర డ్రెస్సులని అక్కడ పెట్టుకునేది వాష్ చేసుకుంటారా? డ్రెస్సులు వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరైనా చేసుకుంటారు. పురుషులైనా నాయకుడు కూడా తన డ్రెస్సులు తను చేసుకుంటాడు. ఇంకెవరు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, తన పని తను చేసుకోవాల్సిందే కంపల్సరీ. నక్సలైట్ అయినా, పోలీస్ అయినా, రాజు అయినా, భటుడైనా, ఎవరైనా మనిషే. వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో తెలుసో తెలియకుండా కొన్ని హార్మోన్స్ అనేవి తప్పదు, కొన్ని చేయాల్సిన తప్పులు జరిగిపోతుంటాయి. అలా ఉద్యమంలో, అలా శృంగారం విషయంలో ఏదన్నా ఇబ్బంది పడిన సంఘటనలు ఏదన్నా ఉంటాయా? అంటే సహచరులను ఏదైనా ఇబ్బంది పెట్టడం, సహచరులతో కలిసి శృంగారంలో పాల్గొనడం అలాంటివి జరుగుతుంటాయి? జరుగుతాయి. అంటే సాధారణంగా ఏంటంటే అంటే పార్టీలో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మహిళల పట్ల ఎట్లా అంటే బయట సమాజం అన్నట్టు ఉండదు కదా, మహిళలు గౌరవిస్తారు కదా, సమానంగా గౌరవించడం ఉంటుంది. తర్వాత పెళ్లిళ్ళకి సంబంధించి అంటే సాధారణంగా అందరూ యంగర్స్ ఎక్కువ ఉంటారు. యంగర్స్ అనుకున్నప్పుడు పెళ్లి వయసు కదా, అది ఏదో రకమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రావు అని చెప్పి మనం అనలేము. సహజంగా ఒక ప్రాణికి ఉండే ఆలోచనే కాబట్టి
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తారు. అయితే ఎడ్యుకేట్ చేసినప్పటికీ ఏజ్ పెరుగుతున్నప్పుడు అంటే ఆ పెళ్లి జరగకపోతే సమస్యలు వస్తాయి. ప్రారంభంలో ఫస్ట్ మహిళలు పార్టీలు ఫస్ట్ లేరు, ఆ తర్వాత ఒక్కరు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ఒక్కరిద్దరు వస్తే పురుషులందరూ కూడా వెంటబడతారు కదా. అవును, వెంటబడ్డాయి కూడా ఉన్నాయి, జరిగినాయి. జరిగితే ఏంటంటే సీరియస్ నిబంధనలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉందంటే మహిళలతోటి తప్పుడు పద్ధతులు బిహేవ్ చేయకూడదు, చేస్తే చర్య తీసుకుంటాం. చర్య తీసుకుని సస్పెండ్ చేసినవి ఉన్నాయి, బయటికి పంపించినవి ఉన్నాయి. మహిళల పట్ల అక్కడ ఇబ్బంది పెట్టిన అంటే ప్రజెంట్ అడగడానికి కూడా ఇప్పుడు బయటనే అయితే ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికి ఇష్టం ఉంటే అడుక్కుంటారు. కానీ పార్టీ లోపల ప్రారంభం లోపల అయితే మీరు అడగడానికి కూడా వెళ్ళలేదు, అడగకూడదు కూడా. ప్రపోజల్ ఎవరు చేయాలి? లేడీ జంటకి చేయాలి, జంట లేడీ కమాండర్ చేయాలి. నీకు పెళ్లి చేసుకోవాలని అనుకో, పెళ్లి చేసుకోవాలంటే అడగచ్చు, నాయకుని అడగాలి, కమాండర్ చెప్పాలి. ఎవరు టీమ్ లో ఉన్న మెంబర్ ని పెళ్లి చేసుకుంటా ఈ అమ్మాయిని అంటే కమాండర్ మాట్లాడి, మరి నువ్వు చేసుకుంటున్నా కానీ ఆమె చేసుకోవాలి కదా, సెట్ అయితే లేవా అనేది ఇవంతా కొంత మేనేజ్ చేస్తారు ఫస్ట్ పీరియడ్లో. అంటే ఫస్ట్ ఉన్నదే ఇప్పుడు 10 మంది పురుషులు ఉంటే ఒక్క మహిళను ఉంటే ఈ ఒక్క మహిళను అందరిని అడిగితే ఆ దళం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏంటంటే కొన్ని నిబంధనలు పార్టీ పెట్టాల్సి వచ్చింది అప్పుడు. అంటే ఇప్పటికీ కొంత సడలింపు ఉంటుంది కానీ అంటే ఫస్ట్ ఉన్నంత లేదు, కొంత మార్పు ఉంటుంది. అంటే ఏదైనా ఆ విషయంలో మాత్రం కొన్ని పద్ధతులు నిబంధనలు ఇలా అడుగుతున్నానని వేరేలా అనుకోవచ్చు సార్. అక్రమ సంబంధాలు అలాంటివి ఉన్నా ఎవరెవరు ఉంటారు కదా. ఇప్పుడు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు ఒకడు ఇద్దరు ఉంటారు, మహిళలు ఉంటారు, మహిళలు తప్పు చేసే వాళ్ళు ఉంటారు, పురుషులు తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సమాజంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇక్కడ బతికొస్తుండ్రు. ఇక్కడ కల్చర్ ఏంటిది? ఇన్న కల్చర్ అంతా కూడా సినిమాల కల్చరే కదా, రకరకాల ఈ లంపెన్ కల్చరే కదా. ఈ కల్చర్ అంతా వచ్చిన వాళ్ళు విప్లవం చేద్దామని వస్తారు కానీ మొత్తం కల్చర్ అంతా పోగొట్టుకోలే కదా. అంత ఈజీ పోదు కదా, కల్చర్ అంతా పోదు, ఈజీగా పోతుంది. అంటే మనిషిని మార్చడం అనేది కూడా చాలా టైం తీసుకునే విషయం, అది అంత ఈజీ ఏం కాదు. ఒక కమ్యూనిస్ట్ అనగానే 100% ఎవరు కమ్యూనిస్ట్ ఉండరు. పార్టీకి తెలుసు దానికోసం ఎడ్యుకేషన్ ఉంటుంది, నిబంధనలు ఉంటాయి, ఇది ఒక క్రమం అది. కాబట్టి ఈ క్రమం లోపల తప్పులు చేసినప్పుడు అవసరమైతే చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకుంటే సస్పెండ్ చేయడం, పంపించడం, వేరే దళంలోకి మార్చడం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి సార్. మద్యం సేవించడం, సారా అయి తాగడం అలాంటివి పార్టీ లోపల మద్యం కానీ లేకపోతే ఇంకేంటిది ఇప్పుడు గంజాయి కానీ ఇలాంటివి ఏమి ఉండయి. అవన్నీ కూడా పూర్తి నిషేధం. అలాంటి తాగినట్టు తెలిస్తే అసలు తాగే వాళ్ళు ఆ పాటకు రారు. ఎవరైనా తెలియక అంటే బయట తాగి వచ్చి ఇక్కడ ఏదో సివిల్ అటు ఇటు పోయినప్పుడు తాగిందని తెలిస్తే మాత్రం వాళ్ళని ఇంటికి పంపిస్తారు, వెంటనే కంపల్సరీ పంపిస్తారు. ఇంకెలాంటి అది లేకుండా పాటలో పూట తాగేటల్లో ఉంచుకోరు. సీరియస్ చర్యలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అసలు బీడీ సిగరెట్ తాగడమే బంద్ కదా. అంటే ఫస్ట్ తాగేది బీడీ సిగరెట్, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానిపైన చర్యలు లేవు కానీ ఎడ్యుకేట్ చేస్తారు. బీడీ సిగరెట్ ఫస్ట్ లో నక్సల్ ఉద్యమంలో ఉన్నప్పుడు నాయకులు కూడా తాగేవాళ్ళు, బీడీలు సిగరెట్ వరకు తాగేవాళ్ళు. ఆ తర్వాత నిబంధనల్ని మార్చారు, అవగాహన నిబంధన అంటే తాగొద్దు అనే ఎడ్యుకేషన్ ఉంటుంది అంతే. నిబంధన దానికి నువ్వు బీడి తాగుతున్నావు కాబట్టి నీ పైన చర్య ఉండదు, ఎడ్యుకేషన్ ఉంటుంది. తాగితే నీ ఆరోగ్యానికి మంచిది కదా, ఎందుకు తాగడం అనేది ఇట్లా కంటిన్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది. చాలా మంది బంద్ చేసుకున్నారు అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వీక్షకుల కోసం. ఇది సీనియర్ నాయకులు, మాజీ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, సిపిఐ మావోయిస్టుకు సంబంధించినటువంటి నాయకులుగా, మాజీ నాయకులుగా ఉన్న జంపన్న గారు చెప్పినటువంటి అనేక అనుభవాలు, ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.